నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వారి తాట తీసి కూర్చోబెడతా. తిరుపతి కలెక్టరేట్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఎర్రచందనం రక్షణపై సమీక్షా సమావేశం. రేణిగుంట మండలం మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఫారెస్ట్ మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది నుంచి వివరాల సేకరణ. తిరుమల కళ్యాణకట్ట లడ్డూ కౌంటర్ వద్ద హెల్ప్ డెస్క్ల ఏర్పాటు. భక్తుల అభిప్రాయ సేకరణపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన రుద్రహోమం నవంబర్ 8 నుండి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు యాగశాలలో హోమాలు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ కపిలేశ్వర స్వామి వారి హోమం రుద్రహోమం శనివారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబర్ 8 నుండి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు ఈ హోమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ, రుద్రజపం, హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం పూజ, జపం, హోమం, రుద్ర త్రిశతి, బిల్వార్చన, నివేదన, విశేష దీపారాధన, హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. महाहुतिं समर्पयामि नमः स्वाद्राय स्वाहा. अनेन दिव्यमंगल भगवान् सर्वात्मकः श्री नीललोकित रुद्र प्रदायक ओम नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय त्र्यंबकाय त्रिकालाग्निकालाय कालाग्निरुद्र शिवाय देवता शशिखरवास. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మామండూరు అటవీ ప్రాంతాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం రేణిగుంటకు చేరుకున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన రేణిగుంట మండలంలోని మామండూరు అటవీ ప్రాంతాన్ని చేరుకుని పరిశీలించారు. అడవిలో 4 కిలోమీటర్లు వాహనంలో ప్రయాణం చేసి 2 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతి చెట్టును ఆయన పరిశీలించారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనబడే అరుదైన మొక్కల వివరాలను అటవీ అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. షికారీ బాట వద్ద ఉన్న వాచ్ టవర్ పైకి ఎక్కి అటవీ ప్రాంతం మొత్తాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించారు. వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణముఖి నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుందని అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన గుంటిమడుగు వాగు ఒడ్డున కూర్చుని పరిసరాలను ఆసక్తిగా తిలకించారు. వాగుకు ఇరువైపులా ఉన్న చెట్ల వివరాలపై ఆరా తీశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్లు, టాస్క్ ఫోర్స్, అటవీ సిబ్బంది కూంబింగ్ తదితర వివరాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడుతో కలిసి పర్యావరణ పరిరక్షణలో భాగంగా వివిధ మొక్కలు నాటారు. ఈ పర్యటనలో మీడియాను, కూటమి నాయకులను, కార్యకర్తలను కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అధికారులు అనుమతించలేదు. కేవీబీపురం మండలం పాతపాలెం వద్ద గల ఓలూరు రాయల చెరువుకు గండిపడి ముంపుకు గురైన ప్రాంతాలను సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరిశీలించారు. శుక్రవారం కేవీబీపురం మండలం పాతపాలెం వద్ద గల ఓలూరు రాయల చెరువుకు గండిపడి ముంపుకు గురైన ప్రాంతాలను సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీ శాఖ అధికారులతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎవరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని, 2 రోజుల్లో మొత్తం ఊరంతా శుభ్రం చేసి వీధి దీపాలను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించడం జరుగుతుందని తెలిపారు. ఇళ్లు తడిగా ఉన్నందున విద్యుత్ సరఫరా కష్టం కనుక జాగ్రత్తగా 2 రోజుల తర్వాత మాత్రమే ఇస్తామని, అంతవరకు ప్రభుత్వం భోజనం, నీటి సదుపాయాలు, అవసరమైన దుప్పట్లు అందిస్తుందని చెప్పారు. తాత్కాలికంగా ప్రజలకు స్థానిక పాఠశాలలో పునరావాసంతో పాటు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. నీటితో మునిగిన ప్రాంతాల్లో క్లీనింగ్ సహాయంలో భాగంగా ప్రతి ఇంటికి 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం ద్వారా ఇవ్వనున్నట్లు తెలిపారు.
పశువులు చనిపోతే కూడా మేక గొర్రెకు 7,500 రూపాయలు, ఆవుకు 40,000 రూపాయలు, ఒక గేదెకు 50,000 రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు. అదనంగా ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు, 3,000 రూపాయలు వంట సామానుల కోసం అందిస్తామని పేర్కొన్నారు. ఇంటి స్థలాలు కోల్పోయిన వారికి కొత్త స్థలాలు కేటాయించి ఇళ్లు మంజూరు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. మీ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా అయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి సూచనలతో ప్రభుత్వం వేగంగా సహాయక చర్యలు చేపడుతోందని, ఎవరూ నిరాశ చెందవద్దని, ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని హామీ ఇచ్చారు. గ్రామంలోని ప్రజలకు నిత్యావసర సరుకులైన 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ చక్కెర, లీటర్ వంట నూనె, కేజీ ఉల్లిగడ్డలు, కేజీ చక్కెర, 3,000 రూపాయలు దుప్పట్లను సత్యవేడు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలతో కలిసి జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఐ రాధాకృష్ణ, జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవి, డిఆర్డీఏ పీడీ శోభన్ బాబు, మెప్మా పీడీ శ్రీనివాస ప్రసాద్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శేషాచలం రాజు, విద్యుత్ శాఖ ఎస్ఐ చంద్రశేఖరరావు, సంబంధిత శాఖ మండలాధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. క్లీన్ చేయడానికి ఒక 2 రోజులు సమయం పట్టింది. మీరు చూస్తుంటారు, అధికారులు మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు, ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మీ సహాయం కోసమే అందరూ ఇక్కడ ఉన్నాము. కలిసి పని చేస్తాము. 2 రోజుల్లో మొత్తం ఊరంతా క్లియర్ చేస్తాం. ఈరోజు వీధి దీపాలన్నీ కూడా ఈరోజు రాత్రి కల్లా వీధులన్నీ కూడా లైట్లు వస్తాయి. ఇల్లు గోడలన్నీ కూడా తడిగా ఉన్నాయి కాబట్టి ఇంట్లో కరెంట్ ఇవ్వడానికి కొంచెం ఆరిన తర్వాత కరెంట్ ఇస్తాము. 2 రోజుల తర్వాత కరెంటు ఖచ్చితంగా ఇచ్చే పరిస్థితి. మీ అందరికి కూడా భోజనాలు 2-3 రోజుల దాకా మేమే పెడతాము. అదేవిధంగా పడుకోవడానికి కూడా అక్కడ మన స్కూల్ ఇదంతా మోడల్ స్కూల్ అంతా పెట్టి అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. ఇంటింటికి 3-4 నీళ్ళ బబుల్స్ ఎన్ని కావాలంటే అన్ని బబుల్ కూడా ఇస్తాము. ప్రస్తుతానికి నీళ్ళ క్యాను మీకు ఎవరెవరికైతే గొర్రెలు కానీ, ఆవులు కానీ, పశువులు ఏదన్నా చనిపోతే వాటన్నిటికి కూడా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా నష్టపరిహారం ఇస్తాం. ఒక మేకకు కానీ గొర్రెకు కానీ 7,500, ఒక ఆవుకి 40,000, ఒక గేదెకి 50,000 లెక్కన ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఖచ్చితంగా మీ అందరికి ఇస్తాము. అదేవిధంగా ఇంట్లో ప్రతి ఒక్క ఇల్లు కూడా నీటి మునకలో ఉంది, నేను చూశాను. దానికి కూడా ప్రతి ఇంటికి 10,000 లెక్కన క్లీనింగ్కి వీటన్నిటి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇల్లు ఎవరిదైనా కూడా పడిపోతే, కొట్టాలు గిట్టాలు పడిపోయినాయి, ట్రాక్టర్లు పోయినాయి, బైకులు పోయినాయి, వాళ్ళందరూ కూడా నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడానికి 25 కేజీలు రైసు, అదేవిధంగా నిత్యావసర వస్తువులు అన్నీ ఇస్తున్నాము. అదేవిధంగా మీకు ఇబ్బంది లేకుండా వంట సామాను, 3,000 రూపాయల డబ్బులు, మళ్ళీ పడుకోవడానికి దుప్పట్లు, బ్లాంకెట్లు ఇవన్నీ ఈ వారానికి సరిపడన్నీ కూడా ఇస్తాము. మీరందరూ కూడా మీకు జరిగిన నష్టానికి గౌరవ ముఖ్యమంత్రి కూడా నిన్న మాతో మాట్లాడడం జరిగింది. అందరినీ వెళ్ళి వెంటనే తక్షణం మీకు అందరికి సహాయం చేయమన్నారు. అదేవిధంగా దీన్నే ఒక అదునుగా తీసుకొని ఒక మంచి మోడల్ ఎస్టీ కాలనీ కూడా చాలా మంది అడిగారు, వేరే చోట ఇంటి స్థలాలు ఏమని. ఖచ్చితంగా అందరికి కూడా ఇంటి స్థలాలు ఇస్తాం, ఇల్లు కూడా శాంక్షన్ చేస్తాం. ఎవరు కూడా భయపడొద్దు, కంగారు పడొద్దు. అందరూ కూడా ప్రభుత్వం మీకోసం ఎప్పుడు కూడా ఆదుకుంటుంది. ఎటువంటి ఇబ్బంది పడొద్దు. అందరం కూడా కలిసి దీని నుంచి బయటపడతాం. ఎవరు కూడా బాధపడద్దు, ఐదారిపడద్దు. ప్రభుత్వం మిమ్మల్ని ఎప్పుడు కూడా ఆదుకుంటుంది. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాసం సందర్భంగా శనేశ్వరాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని శనిగ్రహ దోషం నుంచి విముక్తి కలగాలని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం కార్తీక మాసం సందర్భంగా శని భగవానునికి విశేష అభిషేక సేవ చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శనీశ్వర భగవాను అనుగ్రహం కోసం, శని గ్రహకాల దోషం నుంచి విముక్తి కోసం కార్తీక మాసం శని అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆలయంలోని శనీశ్వర భగవాన్ మూల విరాట్టు వద్ద ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు నిర్వహించి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నువ్వుల తైలంతో విశేష అభిషేకం జరిపి ప్రధాన కలశ జలాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. తదుపరి స్వామివారికి విశేష అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. భక్తులు శనీశ్వర భగవాన్ అభిషేకాన్ని తిలకించి భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించారు. శనివారం ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయంలో అటు రాహుకేతు పూజలకు, ఇటు రుద్రాభిషేకం, శనీశ్వర కార్తీక మాసం అభిషేకాలు చేయించుకోవడానికి అధికంగా భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం, ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, పిఆర్ఓ రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవో బాపిరెడ్డి భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లను పర్యవేక్షించారు.
శ్రీకాళహస్తేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం 3వ వారం అలాగే వరుస సెలవుల సందర్భంగా శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందున ఆలయ కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్ల నిర్వహణను సంబంధిత సిబ్బందికి సూచనలు చేస్తూ భక్తులకు దర్శనాల కల్పనపై క్యూలైన్లలో త్రాగునీటి ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత సిబ్బందికి తగు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో సిసి ప్రదీప్ కుమార్, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. దాసశ్రేష్ఠ భక్త కనకదాసు జయంతి వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. శ్రీ దాసశ్రేష్ఠ భక్త కనకదాసు 538వ జయంతోత్సవాలను కురబకుల పెద్దలు, నాయకులు మరియు మిత్రులతో కలిసి ఘనంగా తిరుపతిలోని శ్రీ దాసశ్రేష్ఠ భక్త కనకదాసు విగ్రహం పూర్ణకుంభం సర్కిల్లో ఘనంగా నిర్వహించారు. కనకదాసు జయంతి సందర్భంగా తిరుపతిలోని రూయా హాస్పిటల్ వద్ద పేదలకు, కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా శుభపరిణామంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంజుండప్ప, వలిగట్ల వెంకటరమణ, ఆడిటర్ ఆనంద్, నారాయణబాబు, ఆర్టీసీ సుబ్రహ్మణ్యం, తిరుమల తిరుపతి కురబకుల సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శులు కొల్లె ఇంద్రకుమార్, మేజారి నాగరాజు, ఢిల్లీ ప్రసాద్, వెలగపల్లి భాస్కర్, ఆవుల రవీంద్ర తిరుమల తిరుపతి కురబకుల సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఓం నమో వెంకటేశయ్య. 538వ జయంతి కనకదాసి జయంతి సందర్భంగా తిరుపతిలో మేము విగ్రహ పూజా కార్యక్రమం ఈరోజు ఉదయం 7:30కి ప్రారంభించాము. ఈరోజు సాయంకాలం వరకు కనకదాసికి పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మరి రూయా హాస్పిటల్ నందు కనకదాస్ జయంతి సందర్భంగా 1000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము గవర్నమెంట్కి తెలియజేసింది ఏమనగా కనకదాసు విగ్రహ ఆవిష్కరణకు గవర్నమెంట్ తరఫున కనకదాసు జయంతిని ప్రభుత్వ పరంగా ప్రకటించి పండుగల రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయించి చేస్తున్నారు. ఇది శుభ పరిమాణం. ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్స్ నందు కలెక్టర్ ద్వారా ఈ పండుగ వాతావరణం నెలకొని సంతోషంగా జరుపుకుంటూ కురబకులకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మా కురబకులకి తిరుపతిలో కళ్యాణ మండపం కాను ఒక 5 ఎకరాల జాగాను 5 కోట్లు రుణాన్ని ఫండ్స్ని ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరాము. తిరుమల కొండపైన కనకపీఠంని ఏర్పాటు చేయాలనేసి గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పారు. మళ్ళీ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ అయిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడు. కుప్పం నియోజకవర్గంలో సాక్షిగా నేను తిరుమల పీఠం ఏర్పాటు చేస్తాను, తిరుమల బోర్డు మెంబర్ కురబకులకి ఏర్పాటు చేస్తాను అని హామీ ఇచ్చాడు ఎలక్షన్లో. ఇది నెరవేర్చాలని ఆ భగవంతుడి ద్వారా మేము కోరుకుంటూ జై కుర్బ, జై జై కుర్బ. విలేకరులపై దురుసుగా మాట్లాడిన చిత్తూరు కలెక్టర్ వైఖరికి వ్యతిరేకంగా తిరుపతిలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో తిరుపతి గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎం ప్రసాద్, వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ టి జనార్దన్, తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మురళి, తిరుపతి ప్రెస్ క్లబ్ కార్యదర్శి బాలచంద్ర, ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు రాజేంద్ర, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కోశాధికారి చంద్రబాబు, సహాయ కార్యదర్శులు శ్రీనుబాబు, కోటేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ, బాలయ్య, విశాలాంధ్ర తిరుపతి ఎడిషన్ మేనేజర్ సుబ్బరాయుడు, చిత్తూరు జిల్లా కోశాధికారి వాలేశ్వర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఎల్ఎస్ ఖాన్, ఉదయ్, జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మోహన్ కుమార్ రాజు ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలియజేశారు. విశాలాంధ్ర విలేకరుల పట్ల చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు, చేసిన బెదిరింపులు పత్రికా స్వేచ్ఛ పైన గొడ్డలు వేటు లాంటిది. గతంలో ఏ కలెక్టర్ కూడా విలేకరుల పట్ల ఇంత దారుణంగా ఇంత బెదిరింపు ధోరణులతో మాట్లాడిన చరిత్ర లేనే లేదు. ఒకవేళ నిజంగా విలేకరు తప్పు చేసి ఉంటే దాన్ని ఖండించవచ్చు, లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు, మరునష్టం కేసు వేయచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఆయన ఏకంగా ఫోన్లో నీ పిల్లల వరకు వెళతాను అని బెదిరించి ఏదైతే ఉందో ఆ వ్యాఖ్యలు మాత్రం ఏ మాత్రం సమర్థనీయం కాదు. విలేకరులు తప్పు చేసి ఉంటే కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా ఒక అధికారి పట్ల కేవలం వాళ్ళు చేసిన తప్పు కూడా ఏంటి, ఎలాంటి తప్పు లేదు, కేవలం ఓ అధికారి పనితీరు పైన ఆర్టీఐ సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగిన కారణానికి కేవలం ఈ తరహాలో కలెక్టర్ ఏకంగా కలెక్టరే కాల్ చేసి ఆ తరహాలో బెదిరించడం ఏంటి, లేపేస్తానడం ఏంటి, మీ పిల్లల వరకు వెళ్తానని చెప్పడం ఏంటి, మీ చెత్త వార్తలు చెత్త పేపర్ అనడం ఏంటి భాష చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. వెంటనే సిఎస్ గారు ఆ ఆడియో టేపుల్ని పరిశీలించి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, ఇవాళ చిత్తూరు జిల్లా కలెక్టర్
మాట్లాడిన తీరు సభ్య సమాజం తలదించుకోవాలి. ఎందుకంటే గతంలో మేము రాజకీయ నాయకులు ఎన్నోసార్లు జర్నలిస్టులను బెదిరించారు, ప్రజాప్రతినిధులు బెదిరించారు, వాళ్ళన్నీ కూడా తిప్పికొట్టాం. ఈరోజు స్వయాన జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్గా ఉండి ఒక ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదును కనీసం విచారించకుండా, ఏం జరిగిందో తెలుసుకోకుండా, ఆమె చెప్పిన వెంటనే 2 విలేకరులకు ఫోన్ చేసి మిమ్మల్ని లేపేస్తాను, మీ పిల్లలు ఎక్కడున్నారో ట్రాక్ చేస్తాను, వాళ్ళ అంతు చూస్తాను, మీరు రాసేదాన్ని చెత్త వార్తలు, చెత్త పేపర్లని బెదిరించినటువంటి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఏపీడబ్ల్యూజీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏ రకమైనటువంటి విచారణ లేకుండా ఎంతోమంది గ్రీవెన్స్ల్లో ప్రతి సోమవారం మీకు ఎంతోమంది అర్జీలు ఇస్తుంటారు. వాటిల్లో కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని విచారణ చేయాల్సి ఉంటాయి. అయితే ఈమె వచ్చి మీకు వెంటనే ఒక చిన్న ఫిర్యాదు చేస్తే మీరు స్పాట్లో అప్పటికప్పుడే విలేకరులు ఫోన్ చేసి బెదిరిస్తారా? అక్రిడేషన్లు క్యాన్సిల్ చేస్తామని చెప్తారా? మేము చెప్తున్నాం, ఆ అధికారి పైన కూడా విచారణ వేయండి, ఆమె వ్యవహార శైలిని కూడా నిగ్గుదేయాల్సండి. విలేకరుల పైన కూడా మేము కూడా ప్రెస్ క్లబ్గా, జర్నలిస్ట్ యూనియన్గా ఏం జరిగిందో మేము కూడా విచారిస్తాం తప్ప ఈ విధంగా అడ్డదారుల్లో విలేకరులను బెదిరించి లొంగ తీసుకోవాలి, వాళ్ళని భయపెట్టాలని మాత్రం చేస్తే మాత్రం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతాం, మేము న్యాయ పోరాటం కూడా చేపడతామని చెప్పి ఏపీడబ్ల్యూజీగా హెచ్చరిస్తున్నాం. ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఎన్నికల వ్యవస్థపై చేసిన ఆరోపణలు ఆడలేక మధ్యలో ఓడన్నట్లు ఉన్నాయని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం మీడియా సమావేశంలో జల్లి మధుసూదన్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం గత దశాబ్ద కాలంగా అభివృద్ధి పథంలో నింగిని చేరిందని, ప్రపంచం భారతదేశాన్ని గౌరవంగా చూస్తోందని తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన ప్రజాస్వామ్య పునాది అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు ఆ రాజ్యాంగాన్ని అవమానపరిచే వాటివేనని ఆయన ఆక్షేపించారు. హర్యానాలోని ప్రధాని మోదీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి రాహుల్ గాంధీ కంటికి కనిపించకపోవడానికి కారణం అభివృద్ధి అంటే ఏమిటో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. హర్యానా ప్రజలు మోదీ పాలనా దక్షత తెలుసుకుని బీజేపీకి పూర్తి మద్దతునిచ్చారని, అది చూసి ఓర్వలేకే అందుకే కాంగ్రెస్ ఆందోళనలో ఉందని ఆయన విమర్శించారు. దశాబ్ద కాలంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షానికే పరిమితం చేయగా రాహుల్ గాంధీ ఇంకా నిద్రావస్థలో ఉన్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రతిసారి బీజేపీ ఘన విజయం సాధించినప్పుడు రాహుల్ గాంధీ ఈవీఎంలపైన, దొంగ ఓట్లపైన తప్పుడు ఆరోపణలు చేయడం ఆయనకు అలవాటుగా మారిందన్నారు. బీజేపీ మోదీ అంటే పారదర్శకత, కాంగ్రెస్ అంటే అవినీతి, కుంభకోణాలు, కుతంత్రాలు అని జల్లి మధుసూదన్ తేల్చి చెప్పారు. ఈవీఎంల వ్యవస్థ అమలులో ఉన్న సమయంలో కాంగ్రెస్ విజయాలు సాధించినప్పుడు ఆయనకు ఎటువంటి అనుమానాలు రాలేదని, ఇప్పుడెందుకు అనుమానాలు వస్తున్నాయో రాహుల్ గాంధీ వివరించాలన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని మరియు రాజ్యాంగాన్ని అవమానపరిచిన రాహుల్ గాంధీ తక్షణం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే సూపర్ పవర్గా మారుతోందని ఆయన ఉద్ఘాటించారు. ఈ విలేకరుల సమావేశంలో కె శ్రీధర్, పొనగంటి భాస్కర్, జయంత్ కుమార్, నాగేంద్ర, రాజ్ కుమార్, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గత శతాబ్ద కాలంగా ప్రజలు భరించరాని వేధింపులతో స్వతంత్రం వచ్చిన కాడి నుంచి రాష్ట్రంలో ఒక అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీని 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా బహిష్కరించారో మనకి, ప్రజలకి, కుటుంబ వ్యవస్థలకి అన్నిటికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, ఎలక్షన్స్ ముందు, లేకపోతే ఏదైనా వాళ్ళకి నిద్రావస్థలోంచి లేచి నిలబడిన తర్వాత, అంటే వెలుగు వచ్చిన తర్వాత కొన్ని విషయాలు గుర్తుకొస్తున్నాయి. మీరు మన ప్రజలందరూ విశ్వాసాన్ని కోల్పోయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానికి అధినేత రాహుల్ గారు ప్రజాస్వామ్య వ్యవస్థపై, ప్రజల ఎన్నికల విషయాలలో చేస్తున్నటువంటి విమర్శలు ఆడేదానికి చేతకాక మధ్యల మీద పడినట్టు ఈరోజు మొత్తం దేశంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవమానించే విధంగా ఆయన మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అట్లా ఆర్థికంగా గాని, అభివృద్ధి పరంగా గాని ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ మన స్థానాన్ని ఎక్కడో 10వ 15వ స్థానంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు 5, 4 స్థానంలో ఉన్నాం. ఇంకొక 2-3 సంవత్సరాల్లో ఇది 3 స్థానానికి ఖచ్చితంగా వెళ్లి తీరుతుంది అని అందరూ ఆశాభావం చేస్తున్నారు. అదే కాకుండా ప్రపంచ దేశాలందరూ కూడా
భారతదేశాన్ని భారతదేశ ప్రజల్ని గౌరవిస్తున్నారు. మీకు తెలుసో తెలీదు, ఇంతకుముందు గతంలో మన దేశస్తులు గాని మన రిప్రజెంటేషన్స్ గాని ఎవరైనా ఒక దేశానికి వెళ్లి భారతదేశం గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళకి అంత గౌరవం ఇచ్చే వాళ్ళు కూడా కాదు. నమస్కారం పెట్టే ప్రతి నమస్కారం పెట్టే సంస్కారం కూడా కాదు. షేక్ హ్యాండ్ ఇస్తే అసలు ఇలా చూసేవాళ్ళు. ఈ రోజు మన భారతదేశం నుంచి ఎవరైనా సరే ఏ స్థాయి నాయకుడు వెళ్ళినా ప్రజలు వెళ్ళినా కూడా అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కానించి టాక్సీ డ్రైవర్ల కానించి కూడా మీరు భారతదేశం నుంచి వచ్చారా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారా మీ ప్రధానమంత్రి, ఆయన బాగున్నారని అడిగే స్థాయికి తీసుకెళ్లినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అదే కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోనే పటిష్టమైన బలమైన రాజ్యాంగాన్ని రచించి ఒక ప్రజాస్వామ్య దేశానికి కావాల్సినటువంటి అన్ని రకాల హక్కుల్ని ఇచ్చారు. సో అంత పటిష్టమైన రాజ్యాంగాన్ని ఈ రోజు హేళన చేస్తూ అవమానం చేస్తూ రాహుల్ గాంధీ మాట్లాడే మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. ఎందుకంటే మొన్న ఈ మధ్య 3-4 రోజుల క్రితం హర్యానా ఎలక్షన్ లో 25 లక్షల ఓటర్లు దొంగ ఓట్లు ఉన్నాయని దానికి ఒక మీడియా సమావేశం పెట్టి అవన్నీ సేకరించి ఓటర్ కార్డులు వేశారు. 2024 సంవత్సరం అక్టోబర్ నెలలో 8వ తేదీలో జరిగిన ఎలక్షన్స్ కి ఆల్మోస్ట్ సంవత్సరం తగిన తర్వాత ఆయన నిద్రావస్థలో ఉన్నాడో లేదో నాకు మాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నిద్ర లేచాడు పోతే లేచాడు. ఆ ఓటర్ కార్డులన్నీ తీసుకొచ్చి 25 లక్షల ఓట్లు దొంగ ఓట్లు అని చెప్తున్నాడు. అంటే ఎంతో మనమందరం కూడా గౌరవిస్తున్న ప్రజాస్వామ్యాన్ని ఒక ఎత్తైతే ఎన్నికల సంఘం ఇది ఎవరి సొత్తు కాదు, ఎవరి తొత్తు కాదు, ఏ రాజకీయ పార్టీకి లొంగే విధానం కాదు. దానికి ఉన్న నియమ నిబంధనలు గాని అక్కడ ఉన్న అధికారులు గాని ఒక చీఫ్ జస్టిస్ స్థాయిలో ఉండే వ్యక్తుల నుంచి ఎంతో అత్యున్నతమైన దేశ స్థాయిలో పనిచేసిన అధికారులు అందరూ కూడా ఈ రోజు ఆ స్థానంలో ఉంటారు. అలాంటి వ్యవస్థని ఈ రోజు ఆయన ఎంత హేళనగా చేస్తున్నాడంటే చేతగాని వాళ్ళ వారిగా అసలు వీరికి ఏమి తెలియదు అన్నట్టుగా, మాకే అన్ని తెలిసినట్టుగా అక్కడున్న ఎలక్షన్ వ్యవస్థ కింది స్థాయి, రాష్ట్ర స్థాయి, ఆ జిల్లా స్థాయి అధికారులు అక్కడున్న ఎవరైతే ఎంప్లాయీస్ ని అందరినీ కూడా ఈ రోజు హేళన దిశలో మాట్లాడుతున్నారు. అంటే ఎవరైనా ఒక ఎలక్షన్ లో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. మనం ఓటర్ ఐడి తయారు చేసుకోవాలన్నా, లేక పక్క దేశాల నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ ఓటర్ కార్డు ఉంటే ఇక్కడ ఓటర్ కార్డు కావాలన్నా, లేక డ్రైవింగ్ లైసెన్సులు కావాలన్నా దీనికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. సో ఈ నియమ నిబంధనలో ఆ ఎలక్షన్ లో ఎన్రోల్మెంట్ టైము, అలాగే అబ్జెక్షన్స్ టైము అని ఒక పరిధి అలాగే కాల పరిధి కూడా ఉంటుంది. సో అబ్జెక్షన్ ఏమన్నా ఉంటే అబ్జెక్షన్ చేయమని చెప్తారు. అలాగే దానికి ఫైనల్ కూడా వాళ్ళు పత్రికా ప్రకటనతోనే కాకుండా అవేర్నెస్ క్యాంపులు పెట్టి కూడా ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా పనిచేస్తున్న వ్యవస్థలో ఈ రోజు ఆయన తీసుకున్నటువంటి విధానం గాని ఆయన మాట్లాడుతున్నట్టు విధానం ఎలా ఉందంటే యావత్ భారతదేశ ప్రజలందరినీ, ప్రజాస్వామ్యాన్ని, ఎలక్షన్ కూడా రాజ్యాంగాన్ని కూడా అవమానించే పరిస్థితికి తీసుకొచ్చాడు. సరే ఒప్పుకుంటాం, ఒకవేళ నువ్వే కరెక్ట్ అనుకుంటాం. 25 లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఒక రాష్ట్రంలో చేశారంటే ఒకసారి ఎన్నికై బీజేపీ మీ ప్రకారమే గెలిచిందంటాం. మరి రెండోసారి గెలిచిందంటే, మరి మూడోసారి కూడా రాజ్యాధికారానికి వచ్చిందంటే దేశ చరిత్రలో హర్యానా రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి దేని చూసి ఇచ్చారు? మోడీ గారి యొక్క పారదర్శత, అంటే ట్రాన్స్పరెన్సీ, ఆయన తీసుకుంటున్న ఏమైనా కానీ ఎలాంటి అవినీతి లేకుండా ఆయన ప్రజల మద్దతు కూడగట్టుకొని పనిచేస్తుంటే ఈయన ఉలిక్కి పడి నిద్రలోంచి లేచి నో 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 ఇదంతా దొంగ ఓట్ల పని, మీకు రాజ్యాంగం ఇవ్వలేదు అని చెప్తే ఎంత హేళనంగా ఉందంటే అందరూ నవ్విపోతున్నారు. ఈయనకేమన్నా మతి సీమితం ఉందా లేదా? ఎందుకంటే కొన్ని విషయాలు ఒప్పుకోవాలి. కొందరు అదే చెప్తారు, జరిగిన వెంటనే తప్పును తప్పు అని చెప్పండి, సరిదిద్దుకునే టైం ఇస్తారు, దానికి కావాల్సిన ఎవరి మీద చర్యలు తీసుకుంటారు, అవుతుంది. కానీ ఒక ఓటు, 2 ఓటు, 10,000, 2,000 కాదు, 1,00,000 కాదు, 2 లక్షలు కాదు, 25 లక్షల ఓట్లు ఉంటే అందరు నిద్రపోతున్నారా? ప్రజలందరూ నిద్రపోతున్నారా? ఎవరు కంప్లైంట్స్ ఇవ్వలేదు ఆ టైంలో? ఎవరు పోయి ఎలక్షన్ కమిటీకి దృష్టికి తీసుకెళ్లేదా? కోర్టుకి ఎవరు వెళ్ళలేకట? అవకాశాలు ఉన్నాయి కదా. మరి వాళ్ళంతా అప్పుడు యాక్సెప్ట్ చేసి అక్కడున్న అభివృద్ధిని చూసి బీజేపీని, మోడీ గారికి మద్దతు ఇస్తే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3
సార్లు మద్దతు ఇచ్చి గెలిపిస్తే గుజరాత్ తర్వాత అత్యధిక శాతం భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చిన రాష్ట్రం హర్యానా రాష్ట్రం. అక్కడ ఆ విధమైన అభివృద్ధిని, ఆ విధమైన మహిళలు తీసుకొచ్చిన సంక్షేమాలు గాని, వ్యవసాయ రంగం గాని, ఇండస్ట్రీ గాని ఎక్కడో అడుగడు స్థాయికి ఉన్నటువంటి హర్యానా రాష్ట్రాన్ని ఈ రోజు దేశంలో గుర్తింపు తీసుకొచ్చిన ఘనత మోదీ గారు. ఒక్క మాట చెప్పాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ అవినీతికి, కుంభకోణాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయి ఆ కుళ్ళు కుతంత్రాలు కూడగట్టుకొని దేశంలో పూర్తిగా దశాబ్ద కాలంగా దాన్ని పక్కన పెట్టేశారు. ప్రజల్లో మర్చిపోయారు అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అనేది. అలాంటి పరిస్థితుల్లో ఎగ్జిస్టింగ్ కోసము ఏదో నేను ఉన్నాను, ఇక్కడ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, నేను ఒక రాహుల్ గాంధీని, మా తాతలు ముత్తాతలు అక్కడి నుంచి మేము వాళ్ళంతా దీనికి ఎంతో సేవ చేశారు అని గుర్తింపు కోసం భారతదేశ ప్రతిష్టని అగౌరవపరిచే విధంగా, రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా, ప్రజాస్వామ్యాన్ని ముఖ్యంగా అంటే ప్రజల నిర్ణయాల్ని హేళన చేసే విధంగా ఇక్కడున్న వ్యవస్థల మీద ఉంది. మనకు తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, న్యాయ వ్యవస్థ అయినా, రెవెన్యూ వాళ్ళైనా వీళ్ళంతా ఒక కష్టపడి చదివి ఆ ఉన్నతమైన అధికారాన్ని పొంది ప్రజల కోసం నిరంతరం రాత్రింబొగలు కష్టపడుతున్న వ్యవస్థ. సో వాటిని ఈరోజు శంకిస్తూ ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధినేత అయినట్టు రాహుల్ గాంధీ తక్షణమే భారతదేశంలో ఉన్న 150 కోట్ల మంది ప్రజలకి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి తిలక్ రోడ్డులోని శ్రీ సాయి సుధా కంటి ఆసుపత్రిలో సుధారాణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఉచిత రెటీనా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు 50 మందికి పైగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి సలహాలు సూచనలు ఇచ్చారు. డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ మధుమేహం ఉన్న వారిలో డయాబెటిక్ రెటినోపతి అనే కంటి వ్యాధి వస్తుందని, ఇలాంటప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు రెటీనాలోని రక్త నాళాలను దెబ్బతీస్తాయన్నారు. డయాబెటిక్ రెటినోపతి యొక్క ప్రారంభ దశలో దృష్టి సాధారణంగా ప్రభావితం కాదని, రెటినోపతి అభివృద్ధి చెందుతున్నప్పుడు దృష్టి ప్రభావితం కావచ్చని, పరిస్థితిని చాలా కాలం పాటు నిర్లక్ష్యం చేస్తే పూర్తిగా దృష్టిని కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. డయాబెటీస్ ఉన్నవారు ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నట్లయితే, అలాగే మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుకున్నట్లయితే, స్మోకింగ్ను ఆపడం లాంటివి చేయడం ద్వారా డయాబెటిక్ రెటినోపతి బారిన పడకుండా, కంటి చూపు కోల్పోకుండా కాపాడుకోవచ్చని తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో హాస్పిటల్ సిబ్బంది విశ్వనాథం, మహేష్, సునీత తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా శ్రీ సాయి సుధా ఐ హాస్పిటల్ నందు ఉచిత రెటీనా క్యాంపు నిర్వహించాము. దాదాపు ఒక 50 మెంబర్స్ ఈ క్యాంప్లో పాల్గొన్నారు. ముందుగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మనందరికీ తెలుసు, రోజు రోజుకి షుగర్ వ్యాధి అన్నది యంగర్ ఏజ్ నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. దాదాపు 30 ఏళ్ళు పైబడ్డ వాళ్ళ నుంచి కూడా అందరూ కూడా ఎవరిని మేము క్లినిక్ రోజు ఐ టెస్టింగ్కి వచ్చినా కానీ షుగర్ ఉందని, బీపీ ఉందని చెప్పడం చాలా కామన్ అయిపోయింది. సో మెయిన్గా ఈ డయాబెటిక్స్లో మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమంటే, షుగర్ మనకు ఎంత కాలం నుంచి ఉంది అన్నది చాలా ఇంపార్టెంట్. సో లాంగ్ టర్మ్ డయాబెటిక్స్ ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ ఒకసారి ఐ టెస్టింగ్ చేసుకోవాలి. అలాగే నాట్ ఓన్లీ ఆన్ ది డ్యూరేషన్ ఆఫ్ డయాబెటీస్ బట్ ఆల్సో ది సివియరిటీ ఆఫ్ డయాబెటీస్. సో చాలామంది కూడా షుగర్ కంట్రోల్లో ఉందనుకుంటుంటారు, కానీ వాళ్ళు ఫ్రీక్వెంట్గా HbA1c చూసుకొని సో షుగర్ లెవెల్స్ కంటిన్యూస్గా ఏ స్థాయిలో ఉన్నాయనేది ఖచ్చితంగా తెలుసుకుంటే ఐకి సంబంధించినంత వరకు చాలా సహాయపడుతుంది. మెయిన్గా మనకు రెటినాలో బ్లడ్ వెజల్స్ ఎప్పుడు కూడా ఈ బ్లడ్ సప్లై తగ్గినప్పుడు రెటినా డ్యామేజ్ అయ్యి స్టార్టింగ్లో మనకు నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతిగా అర్లీ స్టేజెస్లోనే మనకు తెలుస్తుంది. ఆ స్టేజ్లో కానీ మనం కనుక్కోగలిగితే వారికి ఖచ్చితంగా లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ఫర్దర్ ప్రోగ్రెషన్ ఆపగలము. అలా కాకుండా చాలా లేటర్ స్టేజెస్లో మన దగ్గరకు వచ్చినప్పుడు అయితే న్యూ వెజల్స్ ఫామ్ అయ్యి అవి బ్లీడ్ అయినప్పుడు పర్మనెంట్ విజన్ లాస్ ఉంటుంది. సో అది నెక్స్ట్ సర్జరీ మ్యాండేటరీ అవుతుంది. సో వీటన్నిటికన్నా కూడా మనకు ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ప్రతి సంవత్సరం ప్రతి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఐ టెస్ట్ చేసుకోవాల్సిందిగా వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం కేంద్ర మంత్రి ఆహార్దీప్ సింగ్ కుటుంబ సభ్యులతో సహా దర్శించుకున్నారు. ముందుగా వైకుంఠం వద్ద ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం, తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుపతి వినాయక సాగర్లో వెలసిన శ్రీ సంకల్ప సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శనివారం సంకటహర చతుర్థి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. సంకటహర చతుర్థి అనేది ప్రతి నెలలో కృష్ణపక్షంలో వచ్చే 4వ రోజున జరుపుకునే వినాయకుని పండుగ. ఈ రోజున ఉపవాసం ఉండి గణేశుడిని పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సంకట అంటే కష్టం, హర అంటే తొలగించడం, చతుర్థి అంటే 4వ రోజు అని అర్థం. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి శోభాయమానంగా అలంకరించి నైవేద్యం సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు సురేష్ స్వామి, ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, నాదముని రెడ్డి, సుధాకరాచారి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి, ప్రసాద్, శాంతిప్రియ, రత్నజ, కినీషారెడ్డి, తన్విష్ తదితరులు పాల్గొన్నారు. ఓం గణేశాయ నమః. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరే కార్తీక మాసే కృష్ణపక్షే స్థిరవాసరే సంకటహర చతుర్థ్యాం మృగశిరా నక్షత్రయుక్తాయాం శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గణ విశిష్టాయామని ఈరోజు సాయం సంధ్యా ప్రదోష సమయంలో స్వామికి ఇష్టమైన చతుర్థి సంకటహర చతుర్థి. ఈరోజు శనివారం వెంకటేశ్వర స్వామికి ఇంకా విశేషం. ఈ రెండు కలిసింది సాయంకాలం ప్రదోష సమయం. ప్రతి నెల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభిషేకము, పూజ అన్నీ చేసుకుంటున్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం. ఆయుష్, ఆరోగ్యం, ఆనందం, ఆస్తి ఏది పొద్దునకుండా మనం ఆయన్ని వేడుకుని ఆ సంకటాన్ని పోగొట్టే సంకటహర చతుర్థి ఈరోజు. అంత విశేషంగా మన సంకల్ప ప్రసిద్ధి వినాయక సాగర్లో ఉండే సంకల్ప ప్రసిద్ధి వినాయకుడిని వేడుకొని ఈరోజు అభిషేకాలంతా చేస్తున్నాం. చాలా గ్రాండ్గా ఇదైంది. ప్రతి నెల ఇదే ప్రదోష సమయంలో చేస్తున్నాం. ఇంకొక విశేషం, ఈ శనివారం వెంకటేశ్వర స్వామికి చాలా విశేషమైన రోజుగా ఏర్పడింది. ఇది శనివారం అంటే స్థిరవారం, సంస్కృతంలో స్థిరవారం, సంకటహర చతుర్థి, మృగశిరా నక్షత్రం, అంత 3 కలిసింది. అంత విశేషం. అందరికీ ఒక్కొక్క సంకటాన్ని పోగొట్టి అందరికీ ఆయుష్, ఆనందం ఇవ్వాలని ఆ విఘ్నేశ్వర స్వామిని కోరుకుంటూ జై గణేష్ మహారాజ్ కి, జై గణేష్ మహారాజ్ కి, జై గణేష్ మహారాజ్ కి. మాజీ మంత్రి ఆర్కే రోజా సన్నిహితులతో కలిసి శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో ఆమెకు వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల అభిమానులు, భక్తులు రోజాతో ఫోటోలు దిగారు. కార్తీక మాసం అంటేనే వెంకటేశ్వర స్వామి శివుడిని ఆరాధిస్తాం. సో స్టార్టింగ్ డే 22nd ఇక్కడికే వచ్చి స్వామి ఆశీర్వాదంతో మరి కార్తీక మాసం స్టార్ట్ చేసుకున్నాం. మళ్ళీ ఈరోజు స్వామిని శనివారం రోజు కార్తీక మాసంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. స్వామివారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ అనస్థీషియాలజీ విభాగం ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం 3వ వార్షిక బాలాజీ గోల్డ్ మెడల్ అనస్థీషియాలజీ చైర్ ఆరేషన్ను నిర్వహించారు. స్విమ్స్ శ్రీ పద్మావతి ఆడిటోరియం ఓపీడీ బ్లాక్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, చైర్ ఆరేటర్గా మధురై నగరం నుండి ఎయిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు సీఈఓ డాక్టర్ ఎం హనుమంతరావు, డీన్ డాక్టర్ అలోక్ సచన్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ శివకుమార్, అనస్థీషియాలజీ మరియు క్రిటికల్ కేర్ విభాగం ప్రొఫెసర్ మరియు విభాగాధిపతి డాక్టర్ అలోక్ సమంతరాయ్, న్యూక్లియర్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కళావత్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ శిల్పా కడియాల, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ శివరాం సంయుక్తంగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ ప్రసంగిస్తూ ఈ కార్యక్రమానికి ప్రముఖ వక్తగా విచ్చేసిన డాక్టర్ ఎం హనుమంతరావు అనస్థీషియాలజిస్ట్, అడ్మినిస్ట్రేటర్గా భారతదేశంలో అనస్థీషియా సేవలు, అకాడమిక్ శిక్షణ, సంస్థాగత నాయకత్వ అభివృద్ధికి గణనీయమైన కృషి చేశారని కొనియాడారు. వైద్య విద్య, ఆరోగ్య సంరక్షణలో ఎయిమ్స్ మధురైని ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తీర్చిదిద్దడంలో ఆయన ప్రయత్నాలు కీలకమయ్యాయని,
చేశారని, అలాగే దాదాపు 30 సంవత్సరాల పాటు స్విమ్స్ అనస్థీషియా విభాగంలో వైద్య సేవలు అందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మధురై నగరం నుండి ఎయిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు సీఈఓ డాక్టర్ ఎం హనుమంతరావు మాట్లాడుతూ అనస్థీషియా విభాగం అనేది 1846లో మొదలుపెట్టడం జరిగిందని తెలిపారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అనస్థీషియా విభాగం చాలా అభివృద్ధి చెంది ప్రతి ఒక్క శస్త్రచికిత్సలో అనస్థీషియా తప్పనిసరైందని తెలిపారు. ఈ సందర్భంగా అనస్థీషియా చరిత్ర మరియు పరిణామం, ద హిస్టరీ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ అనస్థీషియా అనే అంశంపై స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసం అందించారు. ఈ ఉపన్యాసంలో అనస్థీషియా తన తొలినాటి ప్రయోగాత్మక దశల నుండి నేటి అత్యాధునిక సాంకేతికతతో కూడిన స్పెషాలిటీగా మారిన అద్భుతమైన ప్రయాణాన్ని ఆయన వివరించారు. ఆధునిక అనస్థెటిక్ పద్ధతుల్లో ఆవిష్కరణ, జట్టు కృషి మరియు రోగి భద్రత యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ విభాగాల విభాగాధిపతులు, అలాగే డాక్టర్స్ అనస్థీషియా ప్రాముఖ్యత, శస్త్రచికిత్సనందు అవలంబించే ఆధునిక పద్ధతుల గురించి వివరించారు. ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, చైర్ ఆరేటర్గా విచ్చేసిన డాక్టర్ హనుమంతరావును గోల్డ్ మెడల్తో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని అనస్థీషియాలజీ మరియు క్రిటికల్ కేర్ విభాగం ప్రొఫెసర్ మరియు విభాగాధిపతి డాక్టర్ అలోక్ సమంతరాయ్, అలాగే వారి వైద్య విభాగం భాగస్వామ్యంతో నిర్వహించారు. కార్యక్రమంలో అనస్థీషియాలజీ వైద్యులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. కళ్యాణాద్భుతకార్తాయ కామితార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. Respected dignitaries sitting in the first row and my dear faculty, former colleagues of anesthesiology and students of anesthesia and critical care and the all supporting staff of this prestigious university, Sri Venkateshwara Institute of Medical Sciences, Tirupati. Greetings from All India Institute of Medical Sciences, Madurai. This is the picture which will be there in 2027. Actually, I am the founder director of AIIMS Madurai, so I will just showing a small video clipping of a couple of minutes and what stage we are, and finally how the project looks like once it is finished. I am really very happy and privileged and honored to receive this anesthesiology chair Balaji Gold Medal oration by Sri Venkateshwara Institute of Medical Sciences, Tirupati, and I really acknowledge Dr. R.V. Kumar, Professor and Head of Cardiothoracic Surgery and Director CEO SWIMS Tirupati, and Alok Samantrai, Professor and Head of Anesthesiology, Dr. Shivakumar, Dr. Kalawat, Dr. Alok Sachin, and Dr. Ram, and other senior faculty of SWIMS. Really, it is something like homecoming for me. After serving 30 years here, for the past 4 years, I'm working as director of AIIMS Madurai. But always when I come here, I feel very happy and privileged and see all my old friends who are in SWIMS Tirupati. I'll show you a small video clipping here. 2,000 crores by Japan. And there are 22 AIIMS all over India. This is the youngest AIIMS. A very good afternoon to all the dignitaries on the dais, my SIMS family member, my departmental colleagues, and my dear students. It's a true privilege, and I'm honored to have our beloved director sir, dean sir, in charges sir, all gracing this great occasion. This is the third time the Department of Anesthesiology and Critical Care is conducting the Balaji Gold Medal Oration Program. The origin of this program dates back to 2007, when under the leadership of none other than today's chief guest and recipient of this Balaji Gold Medal Oration, Dr. Hanumantarao, has conceived the idea to conduct a national level program at Sri Venkateshwara Institute of Medical Science. The program was named as Balaji Anesthesia and Postgraduate Update. From 2007 up to 2017, the Department of Anesthesiology
conducted this program successfully by inviting faculty from all the states of India with delegates also. They come across the India to join us in that national level academic program. After conducting for 11 years, again the Department of Anthropology under the dynamic literacy of Professor Hanumantrao sir agreed that the collected funds, whatever was small amount was gathered, to keep that in a fixed deposit and to felicitate or to honor an eminent academician in our field every year on the occasion of World Anesthesia Day, that is 16th October. And from there, the origin of this program started. The first oration was received by Dr. Mukesh Tripathi, the then CEO and Director of AIIMS Mangalagiri. The second recipient was Dr. Ashok Bade, who was former professor and HOD, and at that time was holding the post of medical superintendent Jipmar Pondicherry. And after successfully conducting all this program, 11 Balaji Anesthesia courses of date and 2 Balaji gold medal audition. Now sir is in the ఈరోజు వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఇటీవల జరిగినటువంటి ప్రపంచ మత్తు దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఆరేషన్ ఇవ్వటానికి మనకు మదురై ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ శ్రీ హనుమంతరావు గారు విచ్చేసి ఉన్నారు. వారు ఈ అనస్థీషియా అనేది ఎలా చిన్న బీజంగా మొదలై ఇప్పుడు ఒక మహావటవృక్షంగా ఎలా ఎదిగింది అనేటువంటి చారిత్రక అంశాలని మన ముందు ఉపన్యసించబోతున్నారు. వారు ఇక్కడే దాదాపు 30 సంవత్సరాలు సర్వీస్ ఇచ్చి తర్వాత ఇప్పుడు అక్కడ డైరెక్టర్గా వెళ్ళడం, మళ్ళీ ఈ ఆరేషన్ సందర్భంగా ఇక్కడికి రావడం చాలా ఆనందించదగ్గ విషయం. ఈ ఆరేషన్ని ప్రతి ఏటా ఏర్పాటు చేస్తున్నటువంటి అనస్థీషియా డిపార్ట్మెంట్ విభాగ అధిపతి డాక్టర్ అలోక్ సమంతరాయ్కి వాళ్ళ వైద్య బృందానికి కూడా నా శుభాకాంక్షలు. వరల్డ్ అనస్థీషియా డే 16 అక్టోబర్ ప్రతి సంవత్సరం జరుగుతుందన్నమాట. ఆ రోజు ఫస్ట్ టైం 1846లో అనస్థీషియా అడ్మినిస్ట్రేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తాము. యాక్చువల్గా ఈ ఓరేషన్ 16th అక్టోబర్ ఇచ్చి ఉండాల్సింది, వేరే కారణాల వల్ల ఆ రోజు ఇవ్వలేకపోవడం జరిగింది. సో అది రీషెడ్యూల్ జరిగి ఇప్పుడు పెట్టడం జరిగింది అనమాట. సో దాని గురించి అనస్థీషియా ఏ విధంగా స్టార్ట్ అయింది, 1846 ముందు అనస్థీషియా లేనప్పుడు ఏ విధంగా ఆపరేషన్లు జరిగేవి, ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది, సొఫిస్టికేషన్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ గా ఏ విధంగా డెవలప్ అయింది సబ్జెక్ట్, దీని విధంగా ఈ ఆపరేషన్ డిస్కస్ చేయడం జరుగుతుంది. భజన మండలి కళాకారుల గోవిందనామ స్మరణలతో తిరుపతి నగరం పులకించింది. ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవిందనామాలతో మారుమ్రోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తిభావాన్ని పెంపొందించాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారము ఉదయం 5 గంటలకే సంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడ నుంచి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధుల్లో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, వాసుదేవరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కొండే చెంగారెడ్డి, మునినాథ్ రెడ్డి, భాస్కరాచారి, మురళి, అన్నూరు మునిరత్నమాచారి, వెంకటాచలం, బ్రహ్మానందం, పద్మావతి, విగ్రహాల కళ్యాణి, సిద్ధమ్మ, అరుణ, యశస్విని, జయమ్మ, పార్వతి, మునేంద్రరెడ్డి, కోటి, మునికృష్ణారెడ్డి, మోహన్ రెడ్డి, బాబు, కల్పన తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ.
ప్రతి శనివారము నగర సంకీర్తనలో భాగంగా ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి 6:45 వరకు 4 మాడ వీధులలో స్వచ్ఛమైన జానపద సంకీర్తనలతో కోలాహలంగా కోలాటాలతో చేసుకుంటున్నాము. వారము అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేస్తున్నారండి. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి అయ్యప్ప స్వామి భక్తులు కానీ ఈ నగర సంకీర్తనలో భాగంగా పాల్గొంటే ఎంతో బాగుంటుందని అనుకుంటున్నాము. ఓం నమో వెంకటేశ్వర. భక్తులు నగర సంకీర్తన కొత్తగా పరిచయం చేశారు మన ఉండాల గోపీనాథ్ గారు. ప్రతి ఒక్కరూ తిరుపతిలో భక్తులు కొండ భక్తులంతా కొత్తగా రామారాయం కానీ గోవిందరాయల గుడి కానీ ప్రతి ఒక్కరూ శనివారం తెల్లవారితో 50 మంది తక్కువ లేకుండా ప్రతిరోజు నగర సంకీర్తన చేస్తూ భక్తుల భావాలను మరింత పెరుగుదిస్తున్నారు. అందుకు రాయలసీమ కానీ నగర సంకీర్తన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం విచ్చేశారు. తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కోణిదెల పవన్ కళ్యాణ్కు రేణిగుంట ఎయిర్పోర్ట్లో సాదర స్వాగతం లభించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికిన వారిలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులెట్టి హరిప్రసాద్, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై దాడికి పాల్పడిన వ్యక్తిపై ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడం ప్రశ్నార్థకంగా ఉందని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ విమర్శించారు. శనివారం చిత్తూరులోని అంబేద్కర్ భవన్లో జరిగిన చిత్తూరు ఉమ్మడి జిల్లా ఎంఆర్పీఎస్ నేతల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ న్యాయమూర్తి గవాయిపై జరిగిన దాడి అనాగరికమని అన్నారు. ఆయన దళితుడు కాబట్టే దాడి చేసిన వ్యక్తిపై ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదన్నారు. కేసు నమోదు చేయడంలో వ్యవస్థలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. ఈ విషయాన్ని ఎంఆర్పీఎస్ తీవ్రస్థాయిలో ఖండిస్తోందన్నారు. న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల నవంబర్ 17వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దళితులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. చీఫ్ జస్టిస్ దళితుడని అబ్బడబడుతున్న గౌరవ గవాయి గారి మీద దాడి జరిగి నెల రోజులు దాటుతున్నప్పటికీ దాడి చేసిన ఆ వ్యక్తి పైన ఇంతవరకు కేసు నమోదు కాలేదు. ఎందుకు కాలేదనే ప్రశ్నకు జవాబు దొరకట్లేదు. కేవలం సీజే గారు దళితుడు కావడం వల్లనే ఈ దాడి జరిగిందని మేము భావిస్తున్నాం. దాడి చేసిన ఆ నిందితుడి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో విఫలం కావడానికి కూడా దాడి గురైన వ్యక్తి దళితుడు కావడం వల్లనే వ్యవస్థలన్నీ మౌనంగా ఉన్నాయని చెప్పి మేము భావిస్తున్నాం. ఇందుకు నిరసనగా ఈ నెల 17న చెలో ఢిల్లీ పిలుపునిచ్చాం. ఒక ఎస్సీ చీఫ్ జస్టిస్ మీద దాడి చేస్తే వ్యవస్థలన్నీ ఎందుకు మౌనం ఉన్నాయో, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నాయో జవాబు చెప్పే బాధ్యత వ్యవస్థలకు ఉన్నదని, ఖచ్చితంగా ఇది మా దళితుల ఆత్మగౌరవ పోరాటం అని, ఇది న్యాయవ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టే పోరాటమని, రాజ్యాంగాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం అనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ 17న జరుగు చెలో ఢిల్లీ కార్యక్రమంలో న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ, దళితుల ఆత్మగౌరవాన్ని చాటాలని ప్రతి ఒక్కరూ, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరూ రేపు చెలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిస్తున్నాం. ఇక్కడ వ్యవస్థలు ఎందుకు విఫలమైనాయి అనుకున్నప్పుడు ఖచ్చితంగా సీజే గారు దళితుడు కావడం వల్లనే వ్యవస్థలు మౌనంగా ఉన్నాయి. పోలీసులు కేసు పెట్టాలి, వాళ్ళు పెట్టలేదు. అదే సమయంలో మానవ హక్కుల కమిషన్ సుమోటగా తీసుకోవాలి,
వాళ్ళు తీసుకోలేదు. న్యాయ వ్యవస్థ దాడి చేసిన వ్యక్తి మీద కోర్టు ధిక్కరణ కేసు పెట్టవచ్చు, వాళ్ళు పెట్టలేదు. అంటే ప్రతి వ్యవస్థకు చట్టబద్ధమైన అధికారాలు ఉన్నాయి, కానీ కేవలం ఇక్కడ మాత్రమే మౌనంగా ఉన్నాయి. అందుకు మొదటి సాక్ష్యం పోలీసులు. దాడికి గురైన సమయంలో బాధితుడు మాత్రమే కేసు పెట్టాల్సిన అవసరం లేదు. బహిరంగంగా దాడికి గురైన, ఆ దాడికి గురైనట్టుగా వార్తలున్నా ఖచ్చితంగా సుమోటో కేసుగా నమోదు చేసుకునే అధికారం పోలీస్ యంత్రాంగానికి ఉంది. ఈ మధ్యలో ఒక 4 రోజుల క్రితం ఒక కేంద్ర మంత్రి ఎన్నికల కమిషన్కు విరుద్ధంగా, ఎన్నికల కమిషన్ ఆదేశాలు ధిక్కరించే విధంగా మొన్న బీహార్లో ఒక బహిరంగ సభలో ప్రకటన చేశాడు. పోలింగ్ బూత్లకు పేద ప్రజల్ని రానివ్వద్దని చెప్పి, వాళ్ళని ఓటును వినియోగించుకునే హక్కును ఇవ్వద్దని చెప్పి ఒక బహిరంగ ప్రకటన చేస్తే దీన్ని అన్ని రాజకీయ పక్షాలు బహిరంగంగానే ఖండించినాయి. ఇది ఎన్నికల కమిషన్ అధికారాలను అవమానించడం, అధికారాలను లెక్క చేయకుండానే ఇది జరిగింది కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడినాయి. ఎవరు కేసు పెట్టకపోయినా కేంద్ర మంత్రి మాట్లాడిన మాటల్ని సాక్ష్యాధారాలతో చూసుకున్న తర్వాత పాట్నా పోలీసులే కేంద్ర మంత్రి మీద నమోదు చేయడం జరిగింది. ఇక్కడ ఫిర్యాదు ఎవరు చేయలేదు. కేంద్ర మంత్రి మీద పాట్నా పోలీసులే పేపర్లో వచ్చిన వార్తల్ని, ఆయన మాట్లాడిన విషయాన్ని గమనించి స్వతహాగా పోలీసులే కేసు పెట్టడం జరిగింది. ఇక్కడ ఒక కేంద్ర మంత్రివి ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడితేనే అది ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని ధిక్కరించినట్టయిందని చెప్పి పోలీసులే స్వతహా కేసు పెట్టినప్పుడు సుప్రీంకోర్టులోనే సీజే మీద బూటుతో దాడి చేస్తే మరి సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఉండబడే పోలీసులు ఎందుకు కేసు పెట్టలేదనే ప్రశ్నకు ఇంతవరకు జవాబు రాలేదు. కేవలం సీజే గారు దళితుడు కావడం వల్లనే ఆడ పోలీసులు మౌనంగా ఉన్నారని మేము భావిస్తున్నాం. అంటే వ్యవస్థ మౌనంగా ఉన్నదని భావిస్తున్నాం. రెండోది మానవ హక్కుల కమిషన్. మానవ హక్కుల కమిషన్ జాతీయ కార్యాలయం ఢిల్లీలో ఉన్నది. మానవ హక్కుల కమిషన్ జాతీయ కార్యాలయం ఢిల్లీలో ఉన్నది. ఇది ఢిల్లీలో జరిగిన సంఘటన, సుప్రీంకోర్టులో జరిగిన సంఘటన దాడి. మానవ హక్కుల కమిషన్ ఎందుకు మౌనం ఉన్నది? మానవ హక్కుల కమిషన్ మరి దాడి వార్తలను పేపర్లో చూడలేదా, టీవీలో చూడలేదా, సమాజం చూడట్లేదా? గౌరవ ప్రధానమంత్రి నుంచి మొదలుకుంటే ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాల పార్టీలనే తేడా లేకుండా, ప్రాంతీయ పార్టీలను తేడా లేకుండా అందరు ప్రముఖులు దీన్ని ఖండించారు. అయినప్పటికీ మానవ హక్కుల కమిషన్ ముందుకు రాలేదు. కానీ మొన్న మానవ హక్కుల కమిషన్ అధికారాల గురించి మాట్లాడుతున్నాను నేను. మొన్న తెలంగాణలో ఒక రౌడీ షీటర్ ఎన్కౌంటర్ గురయ్యాడు. తెలంగాణలో ఒక రౌడీ షీటర్ రియాజ్ అనేట ఆయన ఎన్కౌంటర్ గురయ్యాడు. ఆయన అంతకుముందు 3 రోజుల ముందే ఒక పోలీస్ కానిస్టేబుల్ నిజామాబాద్లో చంపాడు. ఆయన మీద 40 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆయన రౌడీ షీటర్. ఆయనను అరెస్ట్ చేస్తున్న క్రమంలో పోలీసుల తుపాకీ లాక్కున్నాడనే పేరుతో ఆయనను కాల్చిపారేశారు. అది తప్పా ఒప్పా ఒక విషయం ఉన్నది. కానీ వెంటనే మానవ హక్కుల కమిషన్ స్పందించి సుమోటో కేసు తీసుకున్నది. మానవ హక్కుల కమిషన్ స్పందించి సుమోటో కేసు తీసుకున్నది. మీ కస్టడీలో ఉన్న వ్యక్తిని ఎట్లా కాల్చి చంపుతారని చెప్పి పోలీసుల మీదనే కేసు పెట్టడం జరిగింది. అంటే మానవ హక్కుల కమిషన్కు సంపూర్ణమైన అధికారాలు ఉన్నాయని, పేపర్లో వచ్చిన వార్తలను ఆధారం చేసుకుని కేసు పెట్టే అధికారం ఉన్నదని చెప్పి స్పష్టం చేసింది. ఇక్కడ రౌడీ షీటర్ షేక్ రియాజ్ ఎన్కౌంటర్ను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకుంది. ఆధారాలు ఏంటిది? పలు పత్రికల్లో ప్రచురితమైన వార్తల ఆధారంగానే కేసు నమోదు చేసింది. అంటే పత్రికల్లో వచ్చిన వార్తలను ఆధారం చేసుకుని ఒక రౌడీ షీటర్ ఎన్కౌంటర్ అయితే కేసు నమోదు చేసింది కదా మానవ హక్కుల కమిషన్. మరి సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడి పేపర్లో రాలేదా, టీవీలో రాలేదా, ప్రపంచం చూడలేదా? ఎందుకు మానవ హక్కుల కమిషన్ మౌనం ఉన్నది? దానికి కారణం సీజే దళితుడు కావడం. మూడో విషయం, ఇక్కడ న్యాయ వ్యవస్థకు కోర్టు ధిక్కరణ కేసు పెట్టే అధికారం ఉన్నది. న్యాయ వ్యవస్థకు కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసే అధికారం ఉన్నది. విచారణ జరుగుతున్న సమయంలో ఎవరన్నా నినాదాలు ఇచ్చినా కూడా కోర్టు ధిక్కరణ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.
చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీకాళహస్తిలోని బాబు అగ్రహారం ప్రభుత్వ పాఠశాలలో చేతిరాత నేర్చుకో, తలరాత మార్చుకో అనే నినాదంతో ప్రభుత్వ ఉపాధ్యాయులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా పుత్తూరు పాఠశాలకు చెందిన జాతీయ ఉపాధ్యాయులు వి రామ్మోహన్ రావు పాల్గొని నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు చేతిరాతను అందంగా రాసే శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎంఈఓ బాలయ్య పాల్గొని శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని 50 మంది ప్రభుత్వోద్యోగులు పాల్గొని ఈ చేతిరాత శిక్షణను పొందారు. గుంటూరు జిల్లా పుత్తూరు ఉపాధ్యాయులు వి రామ్మోహన్ రావు అలాగే ఎంఈఓ బాలయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు చేతిరాత ప్రతి ఒక్కరికి అందంగా రాసే అలవాటు ఉంటుందని, తద్వారా వాళ్ళు పరీక్షలు రాసేటప్పుడు చేతిరాత బాగా లేకపోవడం వల్ల కొన్ని మార్కులు కోల్పోతారని, అలాంటి విద్యార్థులకు చేతిరాతను నేర్పించేందుకు రాష్ట్రంలోని ఉపాధ్యాయులు ఓ బృందంగా ఏర్పడి అనేక చోట్ల ఈ అందమైన చేతిరాత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా శ్రీకాళహస్తిలోని బాబు అగ్రహారం ప్రభుత్వ పాఠశాలలో 50 మంది ప్రభుత్వోద్యోగులకు చేతిరాతను నేర్పించే శిక్షణా తరగతులు నిర్వహించామని, మొదటగా ఉపాధ్యాయులు చేతిరాతను నేర్చుకుని తాము శిక్షణా తరగతుల్లో నేర్చుకున్న అంశాలను విద్యార్థులకు తెలియజేస్తే మంచి చేతిరాతతో వాళ్ళ విద్యార్థులు వాళ్ళ తలరాతలు మార్చుకునే విధంగా తర్ఫీదు పొందుతారని తెలియజేశారు. ఇక్కడ పిల్లవాళ్ళు ఏముండాలంటే స్పీకింగ్, రైటింగ్. స్పీకింగ్ కావాలి అని అంటే బోధన బాగా జరగాలి, అభ్యసన జరగాలి. అంటే టీచర్ బాగా చెప్పాలి, పిల్లవాడు కూడా బాగా నేర్చుకోవాలి. 1వ తరగతి ఉందంటే 1వ తరగతిలో ఉన్న సబ్జెక్ట్స్ ఇంగ్లీషు, తెలుగు, మ్యాథ్స్, సైన్స్ ఈ 4 పరంగా పిల్లోడు మాట్లాడగలగాలి. అట్లా 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి అట్లా 10th క్లాస్ దాకా కంటెంట్ని పట్టుకొని పిల్లవాడు మాట్లాడగలిగితే అది మనం స్పీకింగ్ బాగున్నట్లుగా గుర్తిస్తాం. రైటింగ్ అనేది చాలా చాలా తేలికైనటువంటి విషయం. ఇది టీచర్స్కి అయితే 1 రోజులో నేర్చుకోవచ్చు, పిల్లలకైతే హై స్కూల్ వాళ్ళైతే 6 రోజుల్లో నేర్చుకోవచ్చు, ప్రైమరీ వాళ్ళైతే 10 రోజుల్లో నేర్చుకోవచ్చు. ఇలాంటి అవకాశాన్ని మేము సృష్టించాం. దీనికి మేడం శ్రీదేవి గారు శ్రీకాళహస్తి నుంచి గుంటూరు వచ్చి నేర్చుకొని 1 రోజులో మరి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళ స్కూల్లో నేర్పుతూ నా స్కూల్లోని పిల్లలే కాదు ఈ కాళహస్తిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్న పిల్లలందరూ కూడా బాగా నేర్చుకోవాలి, వాళ్ళ యొక్క రైటింగ్ స్కిల్స్ మారాలి. ఎందుకంటే రైటింగ్ కనుక మారితే పిల్లలకి కాన్సన్ట్రేషను, కాన్ఫిడెన్సు, అలాగే ఒక రికగ్నేషన్ ఎప్పుడైతే వస్తుందో వాడికి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇంట్రెస్ట్ వచ్చిందంటే రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇవి గుర్తించిన మేడం గారు ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పిల్లలందరి హ్యాండ్ రైటింగ్ మార్చడానికి ప్లాన్ చేసి 1600 నోట్బుక్స్ వేయించి మమ్మల్ని మాకు 2 and flow ఛార్జెస్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడ పిలిచి ఈ కార్యక్రమం టీచర్స్ ద్వారా మేము టీచర్స్కే నేర్పుతాం. 10 పుస్తకాలు ఇస్తారు, ఆ 10 పుస్తకాలు టీచర్స్ తీసుకుపోయి పిల్లలకు నేర్పుతారు. ఇంత కార్యక్రమానికి రూపకల్పన చేసిన శ్రీదేవి మేడం గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఈరోజు మున్సిపల్ ఉన్నత పాఠశాల బాబు అగ్రహారం శ్రీకాళహస్తి నందు కాలిగ్రఫీ టీమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి యొక్క సౌజన్యంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుని శ్రీదేవి మేడం గారి యొక్క చొరవతో ఈ కాలిగ్రఫీ టీమ్ దాదాపు 10 మంది ఉపాధ్యాయులు ఇచ్చేసి మన శ్రీకాళహస్తి పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఉత్సాహం ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కమ్మని చెప్పాము. దాదాపు 50 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
చేతిరాత నేర్చుకో తలరాత మార్చుకో అనేటువంటి కాన్సెప్ట్తో ఈ గుడ్ హ్యాండ్ రైటింగ్ ఏ విధంగా పిల్లల్లో డెవలప్ చేయాలి, ఒక మంచి దస్తూరి, ఒక మంచి బంగారు భౌతిక మార్గం అనేటువంటి నినాదంతో ఈ సంస్థ ముందుకెళ్తా ఉంది. ఆ విధంగా ఇప్పటికే దాదాపు 77,000 మంది విద్యార్థులలో దారి చూపినటువంటి సంస్థ నేడు శ్రీకాళహస్తికి రావడం చాలా సంతోషకరం. ఉదయం 9 గంటల నుంచి ఈ కార్యక్రమం 2 రోజుల పాటు నిర్వహించబడుతుంది. హ్యాండ్ రైటింగ్, ఈ క్యాలిగ్రఫీలో ఏ విధంగా నేర్చుకోవాలి, పిల్లలకి ఏ విధంగా నేర్పించాలి అనేటువంటి మెలకువలు ఈ 2 రోజుల శిక్షణా కార్యక్రమాల్లో ఉపాధ్యాయులకు అందజేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఉపాధ్యాయులు వాళ్ళ పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఒక మంచి చక్కటి హ్యాండ్ రైటింగ్ అలవాటు చేయాలి అనేటువంటి ఒక గొప్ప ఆశయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇందుకు అవసరమైనటువంటి బడ్జెటు, నోట్బుక్స్, పెన్స్ అన్నీ కూడా విద్యార్థులకి అందరికీ కూడా పాఠశాల అడ్మినిస్ట్రేటర్ శ్రీదేవి మేడం గారు మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు అందజేయడం స్వచ్ఛందంగా జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి మండల విద్యాశాఖ అధికారిగా నేను కూడా అన్ని పాఠశాలలో పర్యవేక్షణ చేసి ఈ కార్యక్రమానికి విజయవంతానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఉపాధ్యాయులంతా కూడా ఒక మంచి ఆశయంతో పనిచేయాలనేసి కోరుకోవటం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం నెరవేరితే విద్యార్థుల యొక్క ఒక గతి, ఒక చక్కటి క్రమశిక్షణ, ఆత్మస్థైర్యం పెరిగితే ఆటోమేటిక్గా మనం ఇంత బాగా రాస్తామా అనేటువంటి తన పైన తనకు నమ్మకం కలిగితే ఆ విద్యార్థి ఆటోమేటిక్గా దేన్నైనా సాధించగలడు. ఒక మంచి బంగారు భవిష్యత్తు వైపు బాటలు వేసిన వారు అవుతారనేసి ఉపాధ్యాయులు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాలనేసి కోరుకుంటున్నాం. తిరుమల శ్రీవారిని సినీ నటుడు అర్జున్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తిరుపతికి ఎప్పుడు నేను వచ్చేది అనేది చాలా విశేషం. ఇక్కడికి వచ్చేది రావడమే విశేషం. బట్ ఈసారి ఒక 3-4 ఇయర్స్ నుంచి రాలేకపోయాను. సో ఈ ఇయర్ మళ్ళా భాగ్యం కలిగింది. అండ్ ఇంకొక విశేషం ఏంటంటే నా ఫుల్ ఫ్యామిలీతో వచ్చాను సరే. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో యాజ్ ఆల్వేస్ ఇక్కడ వస్తే ఒక మంచి వైబ్ ఎప్పుడు ఉంటుంది. అండ్ ఈ ఇయర్ వేరే సీతాపయణం అనే ఒక సినిమా నేను రిలీజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తున్నాను. నేను డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసేది. సో అది ఇంకొక ముఖ్య కారణం రావడానికి. సో అందరి భక్తులందరికీ, ఆంధ్ర ప్రజలందరికీ, తెలంగాణ అందరికీ ఆ దేవుడు ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు. తిరుమలలోని కళ్యాణకట్ట లడ్డూ కౌంటర్ల వద్ద హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని అధికారులను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భక్తులకు ఎప్పటికప్పుడు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ అభిప్రాయ సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఐవీఆర్ఎస్, వాట్సాప్, శ్రీవారి సేవకుల ద్వారా భక్తుల నుండి క్రమంగా అభిప్రాయాలను సేకరించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో శనివారం ఉదయం భక్తుల నుండి అక్టోబర్ నెలలో సేకరించిన అభిప్రాయాలపై విభాగాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన అభిప్రాయాలపై అధికారులతో చర్చిస్తూ పలు ఆదేశాలు జారీ చేశారు.
కాలిబాట మార్గాల్లో పంచాయతీ ఆరోగ్య విభాగాలు కలిసి తరచూ తనిఖీలు నిర్వహించి ఆ మార్గాల్లోని దుకాణాల్లో వస్తువుల ధరలను పర్యవేక్షించాలన్నారు. మాతృశ్రీ తరుగుండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించేటప్పుడు అన్నప్రసాదం సిబ్బంది చేతులకు తొడుగులు ధరించి ప్రసాదాలు వడ్డించాలని సూచించారు. భక్తులు చేతులు కొడుగు ప్రదేశం హాళ్లలో తడి లేకుండా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. లగేజీ కౌంటర్ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా భక్తులకు సకాలంలో లగేజీ అందేలా సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని చెప్పారు. భక్తులు గదుల కాషన్ డిపాజిట్ తిరిగి పొందడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రిసెప్షన్ విభాగం చర్యలు తీసుకోవాలన్నారు. ఏటీసీ నుండి ఆక్టోపస్ సర్కిల్ వరకు ఉండే క్యూలైన్లలో భక్తులకు అన్నప్రసాదం త్రాగునీరు అందేలా అధికారులు నిత్యం క్యూలైన్లను పర్యవేక్షించాలన్నారు. అదేవిధంగా క్యూలైన్లు కంపార్ట్మెంట్లలో పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని ఆదేశించారు. అన్నప్రసాదం ఆరోగ్య విజిలెన్స్ క్యూలైన్ల నిర్వహణ లడ్డూ కౌంటర్ల విభాగాలపై వచ్చిన భక్తుల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుని సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పారు. తదుపరి సమావేశంలో వాటి పురోగతిపై రిపోర్టు సమర్పించాలని చెప్పారు. అనంతరం గోపార్క్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి తిరుమలలోని పార్కింగ్ సమస్య పరిష్కారాలకు పార్కింగ్ యాప్ అభివృద్ధి, స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్రణాళిక, పార్కింగ్ ప్రీ బుకింగ్, నిర్దేశిత పార్కింగ్ జోన్ల గుర్తింపు తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. ఈ సమావేశంలో టీటీడీలోని వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు. కార్తీక వనభోజన కార్యక్రమం నవంబర్ 9వ తేదీ తిరుమలలోని గోగర్భం సమీపంలో గల పార్వేట మండపంలో జరగనుంది. పవిత్రమైన కార్తీక మాసంలో వనభోజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉదయం 8:30 గంటలకు శ్రీ మలయప్ప స్వామివారు చిన్న గజ వాహనంపై ఉభయనాంచారులు పల్లకీపై ఆలయం నుంచి బయలుదేరి ఊరేగింపుగా పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 గంటల నుండి 12 గంటల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అటు పిమ్మట మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల నడుమ కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొంటారు. ఓలూరు రాయల చెరువు బాధితుల ఇళ్లలో బురదలో కూరుకుపోయిన వస్తువులను బయటకు తీస్తూ తిరుపతి ఎస్ఎఫ్ఐ జిల్లా బృందం సహాయక చర్యల్లో పాల్గొంది. కేవీబీపురం మండలం పాతపాలెం వద్ద గల ఓలూరు రాయల చెరువుకు గండిపడి ముంపుకు గురైన ప్రజలకు అండగా ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకత్వం, ఎస్వి యూనివర్సిటీ బృందం కలిసి శనివారం రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాశ, బాధలో ఉన్న ప్రజానీకానికి ధైర్యం చెబుతూ తిరిగి కోలుకునేంత వరకు విద్యార్థులు అండగా ఉంటామని భరోసా ఇస్తూ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. చెరువు తెగిపోయి గ్రామ ప్రజలు ఇళ్లలో మొత్తం మునిగిపోయి 2 అడుగుల బురద కూరుకుపోయిందని, అనేక ఆస్తి నష్టం జరగడం బాధాకరమని వారు అన్నారు. ప్రభుత్వ సహాయక చర్యలు మరింత వేగవంతం చేయాలని, వారికి కావలసిన నిత్యావసర సరుకులు నిరంతరం అందించాలని కోరారు. విద్యార్థుల సర్టిఫికేట్లు కూడా కొట్టుకుపోయాయని, తక్షణమే ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా సర్టిఫికేట్లు కొత్తవి ఇప్పించాలని, అలాగే విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందించి చదువుకునేందుకు అవకాశాలు పునరుద్ధరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అక్బర్, రవి, జిల్లా ఉపాధ్యక్షులు వినోద్, తేజ, జిల్లా నాయకులు పవిత్ర, మాతేశ్వర్ రెడ్డి, కుమార్, యూనివర్సిటీ నాయకులు నరసన్న, అనసూయ, మంజుల, దీపిక, తిరుమలేష్, భాస్కర్, షేక్ షావలి, శివ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల చిత్తూరు సీతమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో చోటు చేసుకున్న విద్యార్థుల ఆత్మహత్యాయత్నం ఘటనలపై బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ స్పందించారు. ఈ సందర్భంగా శనివారం ఆయన సీతమ్స్ కళాశాలకు చేరుకుని విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం బాధాకరమన్నారు. తమ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఉన్నతమైన చదువులు చదివిస్తున్నారని, వారి ఆశలు అడియాసలు చేయకుండా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలన్నారు. కళాశాలలో ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు వస్తే తెలుసుకునేందుకు బీసీవై పార్టీ స్టూడెంట్ లైఫ్ లైన్, ఈ లైఫ్ లైన్ హెల్ప్ లైన్ను అందుబాటులోనికి తీసుకురావడం జరిగిందన్నారు. మీ కష్టాలను లైఫ్ లైన్కు ఫిర్యాదు చేస్తే 24 గంటల్లో సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యంతో ఆయన విద్యార్థులకు చేపట్టాల్సిన సౌకర్యాలు తదితర విషయాలపై చర్చించారు. విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు చిత్తూరులో శ్రీ శ్రీనివాస ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో వరుసగా 2 సంఘటనలు జరగడము, 2 విద్యార్థులు ఆత్మహత్యకు ప్రయత్నం చేయడము, కేవలం ఇక్కడ మాత్రమే కాదు రాష్ట్రమంతా కూడా అనేక రకాల కారణాలతో ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు ఆత్మహత్యకు పాల్పడుతున్నారంటే దీనికి కారణము ఏదో ఫీజుల విషయమో, లేదంటే యాజమాన్యం సమస్య, లేదా సిబ్బంది సమస్య,
లేదా మరొక విషయం అనే దానికంటే కూడా విద్యా విధానంలో ప్రస్తుతం ఉన్న విద్యా విధానం పైన ప్రభుత్వము సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపైన ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి విద్యార్థుల యొక్క మనోభావాలకు అనుకూలంగా మార్పులు చేర్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు విద్యార్థులకు కేవలము వాళ్ళకు సంబంధించిన సబ్జెక్టును బోధించడమే కాకుండా వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు, ట్రైనింగ్స్ లాంటివి, స్పోర్ట్స్లో యాక్టివిటీస్ పెంచడం లాంటివి చేయడం ద్వారా ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా ఉంటుంది అనేది నా అభిప్రాయము. ఎందుకంటే ఎక్కడో ఒక చోట విద్యార్థులు వాళ్ళ వ్యక్తిగత సమస్యతోటో మరో సమస్యతోటో ఆత్మహత్య లాంటి ఘటనలకు పాల్పడినప్పుడు దాన్ని కాలేజీ యాజమాన్యం మీదో లేదా ప్రభుత్వం మీదో నెట్టడం కూడా కరెక్ట్ కాదు. అలా చేసినప్పుడు ముఖ్యంగా వాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళ కుటుంబము, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళు చేసేది మొట్టమొదట అన్యాయం చేసేది వాళ్ళ తల్లిదండ్రులకు అనే విషయాన్ని వాళ్ళు గుర్తించినట్టయితే ఇంత దూరము ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారు. ఆ విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలంటే విద్యా విధానంలో మార్పులు తీసుకురావడంతో పాటు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు లాంటివి చేపట్టాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి ఉంది. దాంతోపాటు ఈ సందర్భంగా ఇప్పుడే తెలియజేయడం జరిగింది, రాష్ట్రంలో ఏ కాలేజీకి సంబంధించిన విద్యార్థికైనా విద్యార్థినికైనా ఏదైనా వాళ్ళు చెప్పుకోలేని సమస్య ఉంది, కాలేజీ యాజమాన్యంతో కానీ సిబ్బందితో కానీ లేదా తల్లిదండ్రులతో కానీ లేదా స్నేహితులతో కానీ చెప్పుకోలేని ఇబ్బంది ఉంది, కష్టం ఉంది అనుకున్నప్పుడు మేము ఒక నంబర్ ఇవ్వడం జరిగింది, ఒక పోర్టల్ ఇవ్వడం జరిగింది, ఒక ఈమెయిల్ ఇవ్వడం జరిగింది. మా టీంని కాంటాక్ట్ చేసినట్టయితే 24 గంటల్లో ఆ సమస్యకు పరిష్కారం తీసుకొని వచ్చి మీకున్న ఇబ్బందిని తొలగించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా రాష్ట్రంలో ఉన్న విద్యా విధానము, దీనికి సంబంధించి జరుగుతున్న సంఘటనలకు సంబంధించి ప్రభుత్వము ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ విద్యార్థులతో సమావేశమయ్యే అవకాశం నాకు కల్పించిన పెద్దలు బద్రీనాథ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తొండమాన్పురంలో కళ్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొండమాన్పురంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి నెల 2వ శనివారం కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ శనివారం కళ్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం మంగళసూత్రాలకు అర్చన చేసి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి మంగళ వాయిద్యాలు, మేళ తాళాలు, మంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రమణ దీక్షితులు మాట్లాడుతూ తొండమాన్పురంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి నెల 2వ శనివారం స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఈ కళ్యాణోత్సవం నిర్వహించడం ద్వారా లోకక్షేమం, గ్రామాభివృద్ధి, దేశాభివృద్ధి, దేశంలోని క్షోభలు తరిగిపోయి పంట పొలాలు పుష్కలంగా పండి సస్యశ్యామలమవుతుందన్నారు. ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులుంటాయని తెలిపారు. ఈ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం టికెట్టు ధర 750 రూపాయలుగా టీటీడీ నిర్ణయించిందన్నారు. ఈ సేవలో పాల్గొన్న భక్తులకు కంకణధారణ, స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు, రవిక, పంచను అందజేయడం జరుగుతుందని తెలిపారు. స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం చేయడం ద్వారా పెళ్లి కాని యువతీ యువకులకు త్వరగా పెళ్లవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసమని తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకుని స్వామి అమ్మవార్ల సేవలో పాల్గొనాలని ఆయన కోరారు. స్థానికులు శ్రీనివాసరెడ్డి, వేడం పెంచలయ్య మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం నిర్వహించుకోవాలంటే తిరుమలలో ఆన్లైన్ ద్వారా చేసుకోవడం కష్టతరమైనదని, అదేవిధంగా శ్రీనివాస మంగాపురం వెళ్లి కళ్యాణోత్సవం నిర్వహించుకునే వాళ్లమని, దీనివల్ల ఎంతో వ్యయ ప్రయాసాలకు గురయ్యేవారమని తెలిపారు. కానీ ఇప్పుడు సమీపంలోని తొండమాన్పురంలో కళ్యాణోత్సవం నిర్వహించుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు. ఇంతటి అవకాశం కల్పించిన టీటీడీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ సుధీర్, ఆలయ అర్చకులు కిట్టు తదితరులు పాల్గొన్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం తొండమానపురం. ఈ యొక్క దేవాలయంలో ప్రతి 2వ శనివారం చాలా విశేషముగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవం చేయడం వల్ల లోకక్షేమము, గ్రామాభివృద్ధి, దేశాభివృద్ధి జరుగుతుంది. దేశంలో ఉన్నటువంటి
క్షోభలు అన్నీ తరిగిపోయి సుశ్యామలంగా ఉంటుంది. సరైన కాలంలో పంటలు పండుతాయి. దేశంలోని ఇబ్బందులన్నీ కష్టాలన్నీ తొలగిపోయి అంతా కళ్యాణం అంటే శుభం అన్నమాట. దేశం మొత్తం శుభముగా ఉండాలనేసి లోక కళ్యాణం కోసం స్వామివారికి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి నెల 2వ శనివారం తిరుమల దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేశారు. కావున భక్తులందరూ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి స్వామివారి అభయాన్ని, అట్లా జ్ఞానాన్ని, అలాగే స్వామివారి అనుగ్రహాన్ని కలగజేసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ యొక్క కళ్యాణోత్సవం చేసుకోవడం వల్ల ఎటువంటి బాధలు ఉన్నా, రుణ బాధలు, శత్రు బాధలు, గ్రహ బాధలు కూడా తీరుతాయి. కళ్యాణం కాని వాళ్ళకి శీఘ్రమే స్వామివారి అనుగ్రహం వలన కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది. సంతానం లేని వారికి ఈ యొక్క కళ్యాణోత్సవం జరిపించుకోవడం వల్ల స్వామివారి అనుగ్రహంతో సంతానం కలిగి ఈ యొక్క వంశము అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఖచ్చితంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిపించుకోవడం ఎంతో విశేషం. స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలనేసి భక్తులందరినీ కోరుకుంటున్నాము. ఓం నమో. స్వామివారి కళ్యాణోత్సవం ప్రతి 2వ శనివారం ఉదయం 10:30 ప్రారంభమవుతుంది. ఈ యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు 750 రూపాయలు టికెట్ తీసుకొని స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి. అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎర్రచందనంపై స్పెషల్ ఫోకస్ పెట్టానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. శనివారం మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 2019 నుంచి 2024 మధ్య కాలంలో భారీగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందని తెలిపారు. ప్రస్తుతం మన గోడౌన్లో దొంగల నుంచి పట్టుబడ్డ 2.65 లక్షల దొంగలున్నాయని, అంటే 1,30,000 చందనం చెట్లు అడ్డగోలుగా నరికేసినట్లు భావించాలని తెలిపారు. దీని విలువ 2 నుంచి 5,000 కోట్ల రూపాయలుంటుందని వెల్లడించారు. పట్టుబడకుండా స్మగ్లింగ్లో తరలిపోయింది ఇంకా చాలా ఉందని తెలిపారు. ఒక అంచనా ప్రకారం ఆ 5 ఏళ్ల కాలంలో 8 నుంచి 10,000 కోట్ల రూపాయల ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందన్నారు. మన నుంచి తరలిపోయి కర్ణాటకలో ఎర్రచందనం పట్టుబడిందని, వాటి నమ్మి కర్ణాటక సర్కార్ 140 కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుందన్నారు. అప్పుడు ఉన్న మంత్రులెవ్వరూ బాధ్యతలు తీసుకోలేదని 5 జిల్లాల ఎస్పీలతో ఇవాళ మీటింగ్ నిర్వహించామని తెలిపారు. ఎవరి ఊహలకు అందనంత సొత్తు ఎర్రచందనం ద్వారా దోచుకున్నారని తెలిపారు. శేషాచల అడవిలో ఇప్పుడు పెద్ద పెద్ద ఎర్రచందనం చెట్లు లేకుండా పోయిందన్నారు. ఎర్రచందనం విషయంలో మనకు ఇతర రాష్ట్రాలకు మధ్య సమన్వయం కావాలని తెలిపారు. నేపాల్లో మన ఎర్రచందనం దొరుకుతోందన్నారు. అన్ని రాష్ట్రాల మధ్య ఏపీకి ఒప్పందం ఉండాలని, ఎక్కడ దొరికినా అది మనకు ఇచ్చేలా ఒప్పందం జరిగిందన్నారు. ఉమ్మడి కడప జిల్లా 2-3 జోన్లలో స్మగ్లింగ్ విపరీతంగా జరుగుతోందన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్కు పాల్పడుతున్న 4 కింగ్ పిన్లను గుర్తించామని, వారిని త్వరలో పట్టుకుంటామని వెల్లడించారు. ఎవ్వరూ ఎర్రచందనం చెట్లు నరికే వృత్తిలోకి వెళ్లకండి అని తెలిపారు. తమిళనాడు వారికి కూడా ఇదే చెబుతున్నానని స్పష్టం చేశారు. ఇదే నా వార్నింగ్, స్మగ్లింగ్ జోలికి వెళితే తాట తీస్తానని హెచ్చరించారు. మహారాష్ట్ర నిర్వహించిన ఆపరేషన్ కగర్లాగా ఇక్కడ మరో ఆపరేషన్ చేపడతామని స్పష్టం చేశారు. ఎర్రచందనం జోలికి వెళితే తాట తీసి కూర్చోబెడతానని, మర్యాదగా వేరే పని చేసుకోండని హెచ్చరించారు. ఎర్రచందనం చెట్లు కొట్టాలంటే భయపడే స్థితికి తీసుకువస్తామని తెలిపారు. ఒక చెట్టు కొడితే చరిత్రలో యుద్ధాలు జరిగాయి. ఇతర రాష్ట్రాల్లోని ఓడరేవుల ద్వారా ఎర్రచందనం తరలిపోయే అంశంపై కూడా దృష్టి పెడుతున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ప్రత్యేకించి ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను అటవీ శాఖ బాధ్యతలు తీసుకున్నాక, పర్యావరణ బాధ్యతలు తీసుకున్నాక ముందుగా రెడ్ శాండర్స్, ఎర్రచందనం స్మగ్లింగ్ ఒకటి ఇది నా దృష్టిలో ఉంది. గత 14 నుంచి 19 వరకు ఒక విధానంలో ఉంటే 19 నుంచి 24 వరకు చాలా విపరీతమైన ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది. అంటే ఉదాహరణకి ఒక సంవత్సరం అటు ఇటుగా, అంటే ఇది మీ దృష్టికి తీసుకురావడానికి, పొద్దున డిపోలోకి వెళ్తే నేను అక్కడ ఉన్నది దాదాపు 2,60,60,000 దొంగలు ఉన్నాయి, ఎర్రచందనం దొంగలు. అంటే కనీసం 2 దొంగలైనా కలిపి ఒక చెట్టు అనుకుంటే ఈ 6 సంవత్సరాల్లో 5-6 సంవత్సరాల్లో 1,30,000 ఎర్రచందనం చెట్లు అడ్డగోలుగా నరికేశారు. ఇది మనకి ఆన్ రికార్డు మనకు ఉంది ఇప్పుడు. సో నేను మిగతా అధికారులందరితో మాట్లాడుతున్నప్పుడు దీని విలువ ఎంత ఉండొచ్చు అంటే, యాజ్ ఆన్ నౌ మార్కెట్లో ఇప్పుడున్న 40 లక్షల టన్ను అనుకుంటే, మెట్రిక్ టన్ అనుకుంటే దాదాపు 2,000 కోట్ల నుంచి 5,000 కోట్లు ఇప్పుడు మనకు ఉన్నది.
అసలు ఇది పట్టుకున్నది ఎంత ఉంటుందంటే దీనికి కనీసం 2 నుంచి 3 దాకా ఉంటుంది అనేది ఒక అంచనా కింద మన అధికారులు చెప్తా ఉన్నారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక క్లోజ్ టు ఒక 8,000 to 10,000 crores వర్త్ ఎర్రచందనం ఇక్కడ స్మగ్లింగ్ చేయబడింది. సో నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ముందస్తుగా ఏం చేసాం, ఏంటి ఇష్యూస్ ఉన్నాయంటే మేము కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అంటే ఎంత అలసత్వంతో ఉన్నాం అని చెప్పడానికి 140 కోట్ల ఎర్రచందనం దొంగలు కర్ణాటక అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని వాళ్ళు అమ్మేశారు. అది నేను కుంకి ఏనుగుల కోసం వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్షన్లో వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారు, మీకు థ్యాంక్స్ చెప్పాలి, మాకు మీ వల్ల మాకు 140 కోట్లు మా అటవీ శాఖకి వచ్చినాయని. ఏంటి వచ్చినాయి అంటే మీరు కొట్టేసిన ఎర్రచందనం, మీ స్మగ్లర్లు కొట్టేసిన ఎర్రచందనం దొంగలు మేము ఇక్కడ పట్టుకుని దాన్ని వేలం పాటలు అమ్మేసి మాకు 140 కోట్లు వచ్చిందని. అంటే దీనికి అప్పుడున్న మంత్రులు కానీ ఒక్కరు కూడా బాధ్యత తీసుకోలేదు. ఈరోజు నేను దాన్ని పొలిటికలైజ్ చేయడానికి కూడా పెద్ద ఎక్కువ మాట్లాడే దాని గురించి, ఎందుకంటే జరిగిపోయిన దాని గురించి మనం ఏం చేయలేం, కానీ ఏం కరెక్షన్స్ చేయాలి భవిష్యత్తులో అనే దాని మీద ఉంది. దీంట్లో కూర్చోబెట్టి ఎస్పీ సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ పనిచేస్తూ ఉంది, రెడ్ శాండర్స్ని ట్యాకిల్ చేసే టాస్క్ ఫోర్స్. దీని గురించి కూర్చోబెట్టి అటవీ శాఖ అధికారులతోటి కానీ అండ్ టాస్క్ ఫోర్స్ అధికారులందరితో కూర్చోబెట్టి 5 జిల్లాల ఎస్పీలతో కూర్చొని మాట్లాడాము. ఇప్పుడు దాకా ఒక రివ్యూ మీటింగ్ చేశాం. అంటే ఈ మీటింగ్ తాలూకు ఇంటెన్షన్ ఏంటంటే ఎంత స్మగ్లింగ్ జరిగింది, ముందు ఎంతసేపు ఎర్రచందనం జరిగింది, ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది అని, ద వాల్యూమ్ ఆఫ్ స్మగ్లింగ్ ఎంత ఉంది, ఎన్ని దొంగలు ఉన్నాయి మీరు ఊహించుకోండి. 2,60,000 దొంగలు అంటే 1,30,000 పచ్చని చెట్లు ఇప్పుడు ఈరోజు మన కొట్టేస్తే వచ్చినాయి. దీనికి కొన్ని లక్షల చెట్లు కొట్టేస్తుంటారు, కానీ ఇంకో 2 లక్షలు అదనంగా కొట్టింటారు, కానీ తక్కువ క్లోజ్ టు అనదర్ ఒక 1.5 to 2 lakh చెట్లు కొట్టేస్తుంటారు. ఇది మనకి అందరిని లెక్క. ఇది ఇప్పుడు అన్నీ వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద చెట్లు ఏం లేవు, అన్నీ కొట్టేసిన చెట్ల తర్వాత పక్క నుంచి వచ్చే మొలకలు కొంచెం పెద్దగా అయినాయి. కానీ సో ఎర్రచందనం, ఇది ప్రత్యేకించి ఎర్రచందనం శేషాచలం అడవులకే వెంకటేశ్వర స్వామి వెలిసిన ఈ ప్రాంతానికి ఎందుకు ప్రసిద్ధి అంటే, ఇది ఆయనకి గాయం తగిలి ఆయన రక్తం నుంచి వచ్చింది. అందుకే దానికి ఆయన రక్తం కింద పడింది కాబట్టి ఆ రక్తాన్ని వృధా పోనివ్వటం ఎందుకని చెప్పి దానిని ఆయన ఎర్రచందనంగా చేశారనేది ఇది మన శాస్త్రాలు చెప్తూ ఉంటాం. సో ఎర్రచందనం అనేది అంత ప్రాశస్త్యం దానికి. ఇట్స్ దాన్ని జస్ట్ ఏదో మనం కూర్చొని ఒక చెట్టు అని కాదు, ఇట్స్ ఒక డివైన్, దీనికి ఒక డివైన్ యాంగిల్ ఒకటి ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం కాపాడుకోవాల్సిన అవసరం, ఎందుకంటే ఒక్కొక్క చెట్టు ఇట్ క్రియేట్స్ ఒక బయోడైవర్సిటీ, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తుంది. కానీ ఇట్లా అడ్డగోలుగా వీళ్ళు డబ్బుల కోసం అడ్డగోలు ఖర్చు పెట్టేస్తే, ఇష్టారాజ్యంగా చేస్తే అసలు ఎవరు ఏమీ చేయలేరు అనుకున్నప్పుడు రాగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాగానే ప్రత్యేకించి మేము పట్టుకుని లా అండ్ ఆర్డర్ ఒకటి, రెడ్ స్టాండర్డ్స్ మటుకు వీ హ్యావ్ టు పెట్టి ఫర్మ్ హోల్డ్ తీసుకోవాలి, ఫర్మ్ స్టాండ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. తీసుకున్న తర్వాత మన టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టాస్క్ ఫోర్స్లో కూడా ఇప్పుడు దాకా నేను ఎప్పుడైతే మన కర్ణాటకకి వెళ్ళానో, కర్ణాటక అటవీ శాఖ మంత్రి గారిని కానీ గౌరవ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని నేను అడిగింది ఏంటంటే, వీళ్ళ స్టేట్ టు స్టేట్ ఒక కోఆపరేషన్ కావాలి, మాకు ఒక అండర్స్టాండింగ్ లేదు, లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ లేదు, లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదు. ఎందుకంటే నేపాల్లో మన ఆంధ్రాకి చెందిన ఎర్రచందనం అక్కడ దొరుకుతుంది. ఎర్రచందనం మేజర్లీ ఆంధ్ర, ముఖ్యంగా మన శేషాచలం అడవులు. ఇక్కడ దొరికింది నేపాల్లో పట్టుబడితే, అది కూడా కొన్ని 100 కోట్లు పట్టుబడితే నేను ఛార్జ్ తీసుకోగానే ఫస్ట్ పెట్టిన ఇది సంతకం ఏంటంటే అక్కడి నుంచి తీసుకురావాలి. అంటే అది ఏముందంటే కంట్రీకి అండర్స్టాండింగ్ ఉంది. అంటే వేరే కంట్రీలో ప్రొడ్యూస్ అయిన ఉత్పత్తి అయినది ఏదైనా సరే అక్కడ దొరికితే అది మేము తిరిగి తీసుకురావచ్చు అనేది అది ఒక ఇంటర్పోల్లో లేదంటే ఒక బిట్వీన్ కంట్రీస్ ఉన్న ఒక అండర్స్టాండింగ్ ఉంది. అది మన రాష్ట్రాలకు ఎందుకు లేదని చెప్పి నేను ఆ ఇనిషియేటివ్ తీసుకొని కర్ణాటకకి వెళ్ళి కర్ణాటక ప్రభుత్వాన్ని అటవీ శాఖ మంత్రి గారిని ఈశ్వర్ ఖండ్రే గారిని వారితో మాట్లాడి వీ హ్యావ్ లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ స్టేట్స్ సిస్టమ్, మన కర్ణాటకకి మన ఆంధ్రకి. అలాగే మనకి భూపేంద్ర యాదవ్ గారి దగ్గరికి వాళ్ళకి ఏం చెప్పారంటే, ఇది మీరు అన్ని స్టేట్స్కి మీరు అప్లై చేయండి మీరు అని ఆ రోజు కోరితే, తర్వాత రిపీటెడ్ మీటింగ్స్ జరిగినాయి, 2-3 మీటింగ్స్ జరిగినాయి. 5 మీటింగ్స్ తర్వాత నౌ అగ్రిమెంట్ అంటే ఏ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ తాలూకు ఎర్రచందనం దొరికినా కానీ మనకి
ఆ స్టేట్ మనకు తిరిగి అప్పగించేస్తుంది. అది ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇనిషియేటివ్. సో దాని ద్వారా ఎస్పీ గారు తన టాస్క్ ఫోర్స్ నిపించి ఎంతమందిని సార్ మన కెన్ యూ గివ్ ద డీటెయిల్స్? లేదు అంటే మిగతా రాష్ట్రాల్లో ఎంత పట్టుకున్నాం కదా ఒక కిన్ని కేసు క్లోజ్ టు రీసెంట్గా సార్ గుజరాత్ రాష్ట్రము, తర్వాత ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి దాదాపుగా ఈచ్ రాష్ట్రం అంటే 4 to 5 tons ఆఫ్ ఎర్రచందనాన్ని మనం సీజ్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకురావడం జరిగింది సార్. దాదాపు ఒక 30-40 crores ఉంటుంది కదా, 25 to 30 crores. 25 to 30 crores ఉంటుంది. And at the same time 149 persons అదర్ స్టేట్స్ ఏంటి అదర్ స్టేట్ అఫెండర్స్ అందరినీ కూడా ఎన్బిడబ్ల్యూసీ ఎగ్జిక్యూట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది సార్. తర్వాత ఈ మధ్యకాలంలో మనం టాస్క్ ఫోర్స్లో 83% కన్విక్షన్ని మనం రీచ్ అవ్వడం జరిగింది సార్. అలాగే ప్రత్యేకించి ఉమ్మడి కడప జిల్లా ముఖ్యంగా 2-3 జోన్స్లో చాలా విపరీతంగా జరుగుతుంది. అంటే అది చాలా అసలు విలువైన వుడ్, అది అసలు ఆ సిస్టమ్ అంతా ఆ అడవికి చాలా అవసరం. అది ఒకటి నేను గవర్నమెంట్ మన డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా చెప్పింది ఏంటంటే, మొన్న రివ్యూ మీటింగ్లో కూడా ప్రత్యేకించి పేషి నుంచి నేను మాట్లాడుతుంది, ఎర్రచందనం ఏదైనా సరే మిగతా అవసరాలకు కావాలంటే తోటల్లో పెంచుకోవచ్చు, ఫామ్స్లో పెంచుకోవచ్చు, మేబీ అది వాళ్ళు వాడుకోవచ్చే. కానీ ఇది మటుకు ఈ అడవులకే పరిమితం అయినాలి, ఎందుకంటే ఈ ఎకో సిస్టమ్ని, ఈ బయోడైవర్సిటీని కాపాడేది మొక్క. సో అందుకని దీని మీద ప్రత్యేకించి మేము శ్రద్ధ తీసుకుంటాము. ఈ ప్రత్యేకించి ఈ మీడియా మీకు ఈ మీడియా సమావేశం నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, టు ఆల్ ద రెడ్ శాండర్ స్మగ్లర్స్, 4 కింగ్ పిన్స్ని ఐడెంటిఫై చేశారు. ఇట్స్ వాళ్ళని ఎలా పట్టుకోవాలి, ఏం తీసుకురావాలంటే దాని మీద అది చెప్పేవి కాదు కాబట్టి అవి టాస్క్ ఫోర్స్ కానీ స్టేట్ పోలీస్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాన్ని తీసుకెళ్తారు ముందుకి. కానీ రెడ్ శాండర్స్ ఇది వెంకటేశ్వర స్వామి గాయం నుంచి పుట్టిన చెట్టు. సెంటిమెంట్గా దయచేసి దీన్ని శేషాచలం అడుగుల్లోని ఎర్రచందనాన్ని దయచేసి ఎవరు కొనగలరు. దట్స్ మై ఫస్ట్ అప్పీల్. 2, ఎవరైనా సరే ఉపాధి లేక మీకు ఏదైనా కొట్టేస్తుంటే కన్సర్న్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేదా కన్సర్న్ లీడర్స్ దగ్గరికి వెళ్ళండి. స్థానికంగా ఇక్కడ ఎవరన్నా కూర్చోబెట్టి సహాయపడి దానికి ఏదైనా ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ చేస్తాం తప్ప దయచేసి మీరు ఎర్రచందనం చెట్లలో నరికివేతలు మీరు పాల్గొనకండి. అలాగే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం, తమిళనాడులో కానీ మిగతా చోట్ల నుంచి కానీ. ఆ క్యాంపెయిన్లో కూడా దయచేసి మీరు ఇక్కడికి వచ్చి దీన్ని మీరు కేసులో ఇరుకోవద్దు, అది చాలా ఫర్మ్గా చెప్తా ఉన్నాం. ఎడ్యుకేట్ చేస్తున్నాం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉన్నాం, ఇవన్నీ. అలాగే నేను అడుగుతున్నాను, ఇట్స్ ఆల్సో క్రియేట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్. అది ఎలా చేస్తున్నారంటే, వీళ్ళు నరికి దొంగలు తీసుకెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళని ఆపాలనుకున్నప్పుడు వీళ్ళు లైసెన్స్ ప్లేట్ లేని కార్లు కావచ్చు, లేదంటే అసలు ఇంజన్లో కూడా చాసిస్ మీద నెంబర్లు చెడిపేసి దొంగతనం చేసిన కార్లు, అది ఒక చాలా క్రమబద్ధీకరణతో జరుగుతుంది, చాలా మెథాడికల్గా జరుగుతుంది. సో వీళ్ళకి మేమేం చేసుకున్నామంటే, 1 సింపుల్ వార్నింగ్ అందరికీ ఇస్తుంది, ముఖ్యంగా రెడ్ శాండర్స్ అందరికీ కూడా. రెడ్ శాండర్స్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, మీరు స్మగ్లర్స్ కావచ్చు, కొట్టేసే వాళ్ళు కావచ్చు, కింగ్ పిన్స్ కావచ్చు, ఇట్స్ ఎ వెరీ ఫర్మ్ వార్నింగ్ టు యూ ఆల్. ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజంనే హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ, ఒక ఐడియాలజికల్ బేస్డ్ ఉన్న వాళ్ళే కూర్చోబెట్టి కష్టమైపోతుంది లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లందరినీ. ఇట్స్ జస్ట్ ఎ పొలిటికల్ విల్ అంతే. మీరు కనుక ఇదే పనిగా చేస్తే 6 to 9 months or 1 year అదే పని ఆపరేషన్ పెడతాం మీ అందరికీ. మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది, మీరు ఆపలేదా ఒక 1 year 1.5 year ప్రత్యేకమైన స్పెషల్ జోన్, స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ ఇంకా రెడ్ శాండర్స్ ఎవడన్నా తిరగాలి చెట్టు కొట్టాలంటే కూడా భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం. మేజర్ మీకు ఒక యాక్ట్ ఉంది, ఎవరన్నా సరే రెడ్ శాండర్స్ చెట్లు కొడితే వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చు. ఆ అమెండ్మెంట్ ఆల్రెడీ చేస్తుంది ఫారెస్ట్ యాక్ట్లో. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ క్లియర్ ఆన్ దట్. సో ప్రభుత్వం ఇంకా ఆలోచిస్తూ ఉంది, తటపాయిస్తుంది, ఇంకా ఆ తటపాయింపులు లేవు. ఇప్పుడు మీకు వెరీ స్టర్న్గా వెరీ ఫర్మ్గా చెప్తున్నాం, రెడ్ శాండర్ స్మగ్లర్స్ అందరికీ కూడా, దాంట్లో పాల్గొనే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. సో మీ అందరూ కూడా మర్యాదగా మీరు వెనక్కి వెళ్ళిపోయి వేరే పనులు చూసుకుంటారా లేదా ఇవే చేస్తారనేది చాయిస్ ఇస్ యువర్స్. ఎందుకంటే వన్స్ మేము ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మటుకు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, ఆల్రెడీ ఆయన స్టార్ట్ చేశారు. ఇవన్నీ కాకుండా
మేము బోల్డ్గా నరికేస్తాం, మమ్మల్ని ఎవరు ఆపరు, ఏం చేయరంటే ఇది ఒక ఎన్డీఏ గవర్నమెంట్, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ అ టఫ్ గవర్నమెంట్. ప్రజల వెల్ఫేర్ ఎంత కోరుకుంటుందో, పర్యావరణాన్ని ప్రకృతిని మీరు విధ్వంసం చేసి ఎర్రచందనాన్ని అడ్డగోలుగా మీరు నరికేసి మీకు కనిపించేది ఈరోజు వెళ్ళి చూస్తున్న 1,60,000 ఎర్రచందనం చెట్లు నరికేసి ఎన్ని వేల కోట్లు డబ్బులు చేసుకున్నారు. ఎవరిని మేము వదలం. ఇది మేము ఛాలెంజ్గా మీరు తీసుకొని మీరు చేస్తారంటే సంతోషంగా తీసుకోండి. ఆ కాన్సిక్వెన్స్ మీరు ఫేస్ చేద్దరు. ఇది చెప్పడానికి మీ అందరికీ పాత్రికేయ సోదరులందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. జై హింద్. సార్ కోర్ట్స్ ద్వారానా? సార్ కోర్ట్స్ ద్వారా అన్ని పనిష్మెంట్స్ ఉన్నాయి సార్ క్లియర్గా. నేను అనేది అంటే ఫస్ట్ ప్రైమరీగా ఏం చేయాలి సార్? ద బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ మన ఇంట్లో మన పెరట్లో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ముందు మన పెరటిని మన బార్డర్స్ని రక్షించుకోవాలి ఫస్ట్. వెళ్ళిపోయిన తర్వాత పోర్ట్లు వెళ్ళకముందు మన కంట్రోల్లో ఉండగా మనం ఆపడం ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టాను. అదే మీరన్న మాట డిస్కషన్కి వచ్చింది. వేరే స్టేట్లతో మాట్లాడటం, నేను కర్ణాటక వెళ్ళి మాట్లాడగలను, తమిళనాడుతో వెళ్ళి మాట్లాడగలను, లేదంటే ఎస్పీ గారు మొన్న టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళి గుజరాత్ నుంచి పట్టుకొచ్చారు, సీజ్ చేసి ఢిల్లీ నుంచి సీజ్ చేశారు. ఇవన్నీ చేయొచ్చు. కానీ వాటన్నిటికంటే ముందు అసలు ఇక్కడి నుంచి ఒక మొక్క కూడా కొట్టకుండా ఉండి. ఎందుకంటే రాజస్థాన్లో వైష్ణవైట్స్ ఒక చెట్టు కొడితే దానికి ఒక యుద్ధాలు జరిగినాయి. సో అలాంటి నేను కోరుకున్న స్థానికంగా శేషాచలం అడవుల్ని మనకి వెంకటేశ్వర భక్తులందరూ కూడా మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క చెట్టును కూడా కొట్టకుండా చూసుకోవాలి. నిజంగా అది మీ భవిష్యత్తులో ఫర్నిచర్కి ఏదైనా కావాలనుకున్నప్పుడు చాలా చోట్ల ఫామ్స్లు పెరుగుతుంది. దయచేసి మీరు దాన్ని పెంపొందించేలా చూసుకోండి తప్ప దయచేసి శేషాచలం అడవుల్లో ఉన్న ఎర్రచందనాన్ని దయచేసి ఎవరు కొనొద్దు. దయచేసి దాన్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సార్. అన్నీ ఉన్నాయి సార్. ఐ విల్ లెట్ యు నో. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వారి తాట తీసి కూర్చోబెడతా. తిరుపతి కలెక్టరేట్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఎర్రచందనం రక్షణపై సమీక్షా సమావేశం. రేణిగుంట మండలం మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఫారెస్ట్ మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది నుంచి వివరాల సేకరణ. తిరుమల కళ్యాణకట్ట లడ్డూ కౌంటర్ వద్ద హెల్ప్ డెస్కుల ఏర్పాటు. భక్తుల అభిప్రాయ సేకరణపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన రుద్రహోమం నవంబర్ 8 నుండి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు యాగశాలలో హోమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.